ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించి కంప్లీట్ డేటాని మనం ఇప్పుడు రైట్ ఏంటి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, దీన్ని మనం ఎలా స్టడీ చేయాలి? అసలు బేసికలీ ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలంటే అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్లో చదివారా? అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీ చదివారా? ఏమని చదివారు? నాకు తెలిసి ఏమని చదివి ఉంటారంటే, ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ 1 electron from the atom is known as ionization potential energy అని చదివారు. అవునా? అంటే అర్థం ఏంటి? ఒక యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ తీసివేయాలంటే కొంత ఎనర్జీని ఇవ్వాలి, అంతేనా? అంతే కదా? రైట్. అదే కాన్సెప్ట్ కొంచెం మోడిఫై చేస్తాం ఇక్కడ. ఏంటంటే యాటమ్ అని కాకుండా ఒక మెటల్ ప్లేట్ తీసుకుంటాం. మెటల్ ప్లేట్లో ఎన్ని యాటమ్స్ ఉంటాయి? ఎన్నైనా ఉండొచ్చు. ఆ మెటల్ ప్లేట్లోంచి ఎలక్ట్రాన్ తీయడానికి కొంత ఎనర్జీ కావాలి, రైట్? సో ఆ మెటల్ ప్లేట్లోంచి ఎలక్ట్రాన్ తీయడానికి లైట్ ఇస్తే, ఒకవేళ లైట్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్ బయటికి వస్తే ఆ ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ ఫ్లో అయితే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. పాయింట్ అర్థమైందా? అంటే ఎలక్ట్రాన్ మెటల్ సర్ఫేస్ నుంచి తీయడానికి లైట్ని యూజ్ చేసి ఎలక్ట్రాన్ని తీయడం ద్వారా కరెంట్ మనకు వచ్చినట్టయితే దాని పేరు ఏం పేరు పెట్టాం? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని పేరు పెట్టాం. ఓకేనా? సో ఆ కాన్సెప్ట్ ఇప్పుడు కంటిన్యూ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అర్థం కావాలంటే ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు చూడండి. ఒక ఎక్స్రే, ఒక ట్యూబ్, టెస్ట్ ట్యూబ్ని ఇలా తీసుకోండి, లేదా ఒక గ్లాస్ ట్యూబ్ని తీసుకోండి. ఇక్కడ ఒక ప్లేట్ పెట్టా, ఇక్కడ ఒక మెటల్ ప్లేట్ పెట్టా. దీన్ని నెగిటివ్ కనెక్ట్ చేసా, దీన్ని పాజిటివ్ కనెక్ట్ చేసా. నెగిటివ్ కనెక్ట్ చేసిన దాన్ని సి అని, పాజిటివ్ని కనెక్ట్ చేసిన దాన్ని ఏ అని పేరు పెట్టాం. సి అంటే ఎవరు? క్యాథోడ్. ఏ అంటే ఎవరు? యానోడ్. అర్థమైందా? ఇక్కడ పాయింట్ చాలా క్లియర్గా మీకు చెప్తాను, వినండి. లైట్ పడినప్పుడు అన్ని మెటీరియల్ నుంచి ఎలక్ట్రాన్స్ వస్తాయా? రావు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నాం అనుకో, 1s2 2s2 2p6 3s1 అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ ఆర్బిట్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. సో మనకి తెలుసు ఎనీ atom having 8 electrons in the outermost orbit, it is chemically stable అని అనుకున్నాం. సో ఇప్పుడు సోడియం స్టెబిలిటీ కావాలి అంటే అవుటర్మోస్ట్ ఆర్బిట్లు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఇంకా అది 7ని అక్వైర్ చేయాలి. అవుతుందా? ప్రాక్టికల్గా అవుతుందా? కష్టం. నా దగ్గరలో, నీ దగ్గరలో, ఎవరి దగ్గర లేవు, మన ఇవ్వం ఎలక్ట్రాన్లు, రైట్? దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది. ఈ 1 ఎలక్ట్రాన్ని తీసేసామనుకోండి, లేదా సోడియం వదులుకుంది అనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూడండి. ఫస్ట్ ఆర్బిట్లో 2, సెకండ్ ఆర్బిట్ అదే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఆక్టేవ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది, కెమికల్ స్టెబిలిటీ వస్తుంది కదా. సో సోడియం ఒక ఎలక్ట్రాన్ వదులుకుంటే దానికి కెమికల్ స్టెబిలిటీ వస్తుంది. కాబట్టి ఇట్ హ్యాస్ ఇంట్రెస్ట్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్, బట్ ఇట్ సెల్ఫ్ ఇట్ కెనాట్ డూ ఇట్. అది ఒక ఎలక్ట్రాన్ వదులుకుంటే మంచిది, కెమికల్ స్టెబిలిటీ వస్తుంది. కానీ ఇట్ సెల్ఫ్ ఇట్ కెనాట్ లూజ్ 1 ఎలక్ట్రాన్. మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయి.
బుక్స్ ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటాం, రోడ్డు మీద పారేవుగా, పారేస్తామమ్మా, పారేం కదా, ఎవరైనా వచ్చి అడిగితే మనం ఇచ్చేస్తాం, ఎందుకంటే మనకు అవసరం లేదు, అయిపోయింది 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి ఇచ్చేద్దాం అనుకుంటాం, ఎవరైనా అడిగితే ఇచ్చేస్తాం. కానీ నీ అంతా నువ్వు పట్టుకెళ్ళి రోడ్డు మీద పెట్టావు, రైట్. సేమ్ మేనర్ ఇక్కడ సోడియంకి ఒక ఎలక్ట్రాన్ వద్దు, కానీ కొంచెం ఎనర్జీ ఎవరైనా సప్లై చేస్తే ఇట్ ఈజ్ రెడీ టు లూజ్ 1 ఎలక్ట్రాన్. ఆ ఎనర్జీ ఏ రూపంలోనే సప్లై చేయొచ్చు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ ఎనర్జీని లైట్ రూపంలో సప్లై చేస్తాం. ఓకేనా, ఇందాక డెఫినేషన్ చెప్పినట్టు లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దట్ ఈజ్ సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ, సఫిషియంట్ ఎనర్జీ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ మెటల్ సర్ఫేస్, ఎలక్ట్రాన్ విల్ ఎజెక్ట్ ఫ్రమ్ ది మెటల్ ప్లేట్. అయితే ఏ మెటల్ ప్లేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి? సోడియం లాంటి ఆల్కలీ మెటల్స్ కానీ లేదా ఆల్కలీ ఎర్తరేర్ మెటల్స్ కానీ ఆల్కలీ మెటల్ అయితే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, ఆల్కలీ ఎర్తరేర్ మెటల్ అయితే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్లు వదులుకోవడానికి కొంచెం రెడీగా ఉంటాయి. కాబట్టి అలాంటి మెటల్ ప్లేట్ని ఇక్కడ సి ప్లేట్ కింద పెడతాం, అంటే నెగిటివ్ కనెక్ట్ చేస్తాం, దాన్ని సి ప్లేట్ అంటే క్యాథోడ్. అలాంటి ఆల్కలీ మెటల్ మీద కానీ ఆల్కలీ ఎర్తరేర్ మెటల్ మీద కానీ లైట్ దట్ ఫ్రీక్వెన్సీ ఇస్ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ పడినప్పుడు ఎలక్ట్రాన్ విల్ ఎజెక్ట్. If these electrons are collect and it is measured by the ammeter, that current is called photocurrent. That effect is called photoelectric effect. When light of sufficient frequency is incident, the electron will eject from the metal surface, so that electric current will get. This is called as photoelectric effect. Ananam. So okay na. అయితే దీని ఎక్స్పెరిమెంట్ గురించి మనం స్టార్ట్ చేద్దాం. హౌ టు డూ దిస్ ఎక్స్పెరిమెంట్ అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే లైట్ని దాని మీద వేస్తారు. తక్కువ ఫ్రీక్వెన్సీ అంటే తక్కువ ఎనర్జీ ఉండే లైట్ని దాని మీద వేస్తాం. ఇందాకే మనం అనుకున్నాం ఏంటిది, ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్, అంటే కొంత ఎనర్జీ కంటే ఎక్కువ ఇస్తేనే అది ఎలక్ట్రాన్ వదులుతుంది, లేదంటే వదలలేదు. సో అలా నువ్వు కొంచెం ఎనర్జీ లెస్ ఫ్రీక్వెన్సీ ఆర్ లెస్ ఎనర్జీ ఈజ్ గివెన్, దేర్ ఈజ్ నో ఫోటో ఎలక్ట్రాన్. ఓకే, కొంచెం వేవ్ ఫ్రీక్వెన్సీని పెంచావు అంటే కొంచెం ఎనర్జీని పెంచావు, దేర్ ఈజ్ నో ఎలక్ట్రాన్ ఎజెక్టెడ్. ఇంకొంచెం పెంచావు, స్టిల్ యూ కుడ్ నాట్ ఫైండ్. ఇంకొంచెం పెంచావు, స్టిల్ యూ కుడ్ నాట్ ఫైండ్. అలా పెంచుతూ పోతుంటే కొంచెం పెంచాలి. ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర పర్టిక్యులర్ గివెన్ ఎనర్జీ దగ్గర ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది. ఆ ఫ్రీక్వెన్సీనే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఆ ఫ్రీక్వెన్సీని ఏమంటాం? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని అన్నాం. ఓకేనా? ఆ ఫ్రీక్వెన్సీ యొక్క ఎనర్జీనే మనం ఏమన్నా వర్క్ ఫంక్షన్ అని అన్నాం. ఏమన్నా వర్క్ ఫంక్షన్ అని అన్నాం. నాకు ఇప్పుడు చెప్పండి క్లియర్గా, వాట్ ఈజ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే స్టార్టింగ్ ఏం చెప్పాం, ఇనీషియల్లీ యు ఆర్ గివింగ్ లెస్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. బై ఇంక్రీజింగ్ ద ఫ్రీక్వెన్సీ, ఓకే, యు ఆర్ ఇంక్రీజింగ్ ద ఎనర్జీ. So at a particular frequency, that is called threshold frequency, electron will eject. At what minimum frequency electron will eject from the metal surface, that is known as threshold frequency. That corresponding energy ni work function. At what energy the electron will eject from the metal surface, that is called work function. Then in terms of wavelength lo kuda cheppochu. At what wavelength electron eject from the metal surface, that is known as threshold wavelength. So kabatti ee mooditiki unde relation entante work function is equals to h nu naught, or work function is equals to
hc by lambda naught, where h is called Planck's constant. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ నువ్వు ఇఫ్ యూ వాంట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ న్యూ లెస్ దాన్ న్యూ నాట్ అంటే నువ్వు ఇవ్వాల్సిన థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఇచ్చావు. అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేసావమ్మా, నువ్వు క్యాలిక్యులేట్ చేసావు, సమ్ వాల్యూ ఉండే ఫ్రీక్వెన్సీ ఉంటే ఎలక్ట్రాన్ వస్తుంది. తర్వాత లైట్ వేసావు, ఆ లైట్ ఇందాక నువ్వు క్యాలిక్యులేట్ చేసిన మినిమం ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఉందనుకో. ఇఫ్ ద లైట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెస్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎనర్జీ సరిపోవట్లేదని అర్థం. నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకేనా? నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు threshold frequency, just photoelectric effect, just photoelectric effect. If frequency is greater than threshold frequency, electron, there is photoelectric effect, there is photoelectric effect, and eject electron with Ke, with kinetic energy అని ఈ కాన్సెప్ట్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై ఐన్స్టీన్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా? సో కాబట్టి ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కానీ అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ కానీ ఉంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా? అంతకంటే తక్కువ ఉంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉండదు. వేవ్ లెంగ్త్లో మాట్లాడుకుంటే దీనికి రివర్స్ రాయాలి. ఏంటిది? వేవ్ లెంగ్త్ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్, దీని రివర్స్లో రాయాలన్నమాట. అంటే వేవ్ లెంగ్త్ తక్కువ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఇచ్చినట్టు, వేవ్ లెంగ్త్ తక్కువ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఇచ్చినట్టు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంటుంది. వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటే రైట్ నువ్వు తక్కువ ఎనర్జీ ఇచ్చినట్టు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లేనట్టు. అంటే వేవ్ లెంగ్త్ అయితే గ్రేటర్ లెస్ దాన్ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ ఉండాలి, ఫ్రీక్వెన్సీ అయితే గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఓకేనా? సో ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ బేసిక్ ఫండమెంటల్. ఓకేనా? సో దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా స్టడీ చేస్తే సరే. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ that should be greater than threshold frequency, light of wavelength that is less than threshold wavelength is incident on the metal surface, electron will come out అన్న చదివాం. ఓకేనా? ఐన్స్టీన్ అన్నతను దీన్ని బాగా డెవలప్ చేశాడమ్మా. ఎలా అంటే నువ్వు ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చావు, రైట్? అంటే నువ్వు కావాల్సిన ఎనర్జీ కంటే ఎక్కువ ఇచ్చావు. అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు చెప్తా. ఒక సినిమా థియేటర్ ఉంది, దాని టికెట్ 100 రూపీస్ అనుకో. నీకు 100 కంటే తక్కువ ఇస్తే రానిస్తాడా? అంటే ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, దెర్ ఇస్ నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. 100 ఇస్తే రానిస్తాడు, 100 కంటే ఎక్కువ ఇస్తే నమస్తే మేడం, ఎప్పుడు వస్తున్నాడు మేడం అంటాడు కదా. అలాగే ఇక్కడ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చాం, అంటే ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీ కంటే ఎక్కువ ఇచ్చావు. అప్పుడు అదేమవుతుంది? దట్ ఎనర్జీ ఈజ్ గివెన్ టు ఎలక్ట్రాన్, ఇట్ ఈస్ కన్వర్ట్ ఇన్ టు కైనెటిక్ ఎనర్జీ. ఇట్ విల్ మూవ్ విత్ ద సర్టెన్ స్పీడ్, కొంత స్పీడ్తో బయటకు వస్తుంది అనమాట. ఓకేనా? ఇఫ్ యూ గివ్ ద light frequency is greater than threshold frequency, the electron eject with a certain kinetic energy and it is coming with a certain speed. Do you get my point? Yes, అలా అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నా. దీన్ని ఐన్స్టీన్ డెవలప్ చేశారు, ఈ కాన్సెప్ట్ని ఐన్స్టీన్ బాగా డెవలప్ చేశారు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అయితే ఇప్పుడు మనం క్లియర్గా చెప్దాం. స్పీడ్ అంటే అర్థం ఏంటి? మోషన్, ఎటైనా వెళ్ళిపోవచ్చు. ఆ స్పీడ్తో ఆ కైనెటిక్ ఎనర్జీతో డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. దాన్ని ఇక్కడ పాజిటివ్ పొలారిటీ ఇవ్వడం ద్వారా ఇటువైపు అట్రాక్ట్ చేస్తుంది. సపోజ్ 5 ఎలక్ట్రాన్లు వచ్చాయి అనుకో, కొంచెం పాజిటివ్ పెడితే ఒక ఎలక్ట్రాన్ ఇటు రావడం మొదలు పెడుతుంది. పాజిటివ్ పొలారిటీ పెంచు, ఇటువైపు
ఎలక్ట్రాన్లు ఎక్కువ రావడం మొదలు పెడతాయి. 2, 3, 4 అంటే ఇక్కడ పాజిటివ్ పెంచుతున్న కొద్దీ ఎలక్ట్రాన్లు రావడం పెరుగుతుంటాయి. ఓకేనా? సో అలా నువ్వు పెంచక ఏమవుతుంది, ఇక్కడ వచ్చిన 5 ఎలక్ట్రాన్లు దీనివైపు వచ్చేస్తాయి, అంటే ఉన్న ఎలక్ట్రాన్లన్నీ వచ్చేస్తాయి. సో ఆ తర్వాత నువ్వు పాజిటివ్ పెంచినా మరి అవి పెరగవు, ఎందుకంటే వచ్చినవి 5 ఇటువైపు వచ్చాయి అనుకో, అంతకంటే మరి రాలేవుగా. కాబట్టి బై ఇంక్రీజింగ్ పాజిటివ్ పొలారిటీ current, the photo electrons will increase up to certain level. After that there is no increase in photocurrent. So ఈ ప్రాసెస్లో ద మ్యాక్సిమం అంటే ఇటువైపు నువ్వు పాజిటివ్ పొలారిటీ ఇంక్రీజ్ చేస్తే ఎలక్ట్రాన్స్ పెరుగుతాయన్నాముగా, ఎంతవరకు? అప్ టు సర్టెన్ లెవెల్. ద మ్యాక్సిమం saturated current అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాం. బై ఇంక్రీజింగ్ ద పాజిటివ్ పొలారిటీ ఎలక్ట్రాన్స్, ఫోటో ఎలక్ట్రాన్స్ విల్ ఇంక్రీజ్ అప్ టు సర్టెన్ మ్యాక్సిమం వాల్యూ. ద మ్యాక్సిమం కరెంట్ ఇన్ ద photoelectric effect experiment is known as saturated current. అంటే ఆ తర్వాత మరి ఫర్దర్గా ఇంక్రీజ్ అవ్వదు. ఓకేనా? సో అయిపోయింది, వచ్చేసింది మ్యాక్సిమం కరెంట్. తర్వాత ఏమైంది, నువ్వు ఇంకొక వర్డ్ని యూజ్ చేయబోతున్నావు, ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, అట్రాక్ట్ చేసే ఫోటో కరెంట్ వచ్చేసింది. తర్వాత నువ్వు వాటిని ఆపియాలనుకున్నావు, అంటే ఇది పాజిటివ్ కదా, మరి ఎలక్ట్రాన్ నెగిటివ్, ఇది పాజిటివ్, ఎలక్ట్రాన్ నెగిటివ్, ఇటువైపు వస్తూనే ఉంటుంది. మరి దాన్ని ఆపియాలంటే ఎలక్ట్రాన్ని రిపల్షన్ చేయాలి. ఎలక్ట్రాన్ రిపల్షన్ చేయాలంటే ఇది నెగిటివ్ అవ్వాలి. ఎలా? ఇది పాజిటివ్ కదా, నెగిటివ్ ఎలా అవుతుంది? దీన్ని ఇంకొక బ్యాటరీ యొక్క నెగిటివ్కి కనెక్ట్ చేస్తే, సపోజ్ ఇది 10,000 పాజిటివ్ అనుకో, ఇది 30,000 నెగిటివ్, 30,000 నెగిటివ్. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇట్ విల్ బి మోర్ నెగిటివ్. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇది ఒక రిపల్షన్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్ మీద ఒక రిపల్షన్ ఫోర్స్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో అప్పుడు ఫాస్ట్గా వస్తున్న ఎలక్ట్రాన్లు ఏమవుతాయి, దే విల్ బి స్టాప్డ్. అట్ వాట్ నెగిటివ్ పొటెన్షియల్ ఎలక్ట్రాన్స్ స్టాప్డ్ ఈజ్ నోన్ యాజ్ స్టాపింగ్ పొటెన్షియల్. ఏంటిది, ఇక్కడ రాద్దాంలేండి, బోర్డు ఉంది కదా, బోర్డు అంతా. స్టాపింగ్ పొటెన్షియల్ ఏంటమ్మది? వాట్ ఈజ్ మెంట్ బై స్టాపింగ్ పొటెన్షియల్? అట్ వాట్ నెగిటివ్ పొటెన్షియల్, ఇక్కడ నెగిటివ్ ఇస్తే రిపల్షన్ వచ్చి అది ఆగిపోతుంది. అట్ వాట్ నెగిటివ్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ సో దట్ photo electrons are stopped is known as stopping potential. మీకు అర్థమైందా? ఈ రెండు వర్డ్స్ మీకు తెలియాలి. సో నువ్వు స్టాపింగ్ పొటెన్షియల్ ఇచ్చావంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చినట్టు, అంటే దీని కైనెటిక్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసే ఒక అపోజిట్ పొటెన్షియల్ని ఇచ్చినట్టు. కాబట్టి నువ్వు ఇచ్చిన స్టాపింగ్ పొటెన్షియల్ ఎలక్ట్రాన్కి ఇచ్చావు కదా, కాబట్టి నువ్వు ఇచ్చిన పొటెన్షియల్ ఎనర్జీ దాని కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్. అంటే దాన్ని కన్జ్యూమ్ చేసిన కైనెటిక్ ఎనర్జీ దీని స్టాపింగ్ పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్. దాన్ని అంతకని డీటెయిల్గా చెప్పలేం. అర్థమవుతుందా? ఆగిపోయింది కాబట్టి ఆ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ కింద మారిపోయిందని అనుకోండి. నువ్వు నెగిటివ్ పొటెన్షియల్ ఇవ్వడం ద్వారా పొటెన్షియల్ ఎనర్జీని క్రియేట్ చేసినట్టు కాబట్టి దాన్ని ఈవీ నాట్ అనుకోండి. ఓకేనా? సో దీన్ని బట్టి మనం మొత్తం ఎక్స్పెరిమెంట్లో 5 టర్మ్స్ నేర్చుకున్నాం. వర్క్ ఫంక్షన్, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్, సాచురేటెడ్ కరెంట్, స్టాపింగ్ పొటెన్షియల్. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? ద మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ వర్క్ ఫంక్షన్. వాట్ ఈస్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ? ద మినిమమ్ ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద electron is known as threshold frequency. What is threshold wavelength? The maximum wavelength to remove the electron is known as threshold wavelength. So
మనకి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగాలి అంటే ఫ్రీక్వెన్సీ షుడ్ బి గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్ షుడ్ బి లెస్ దాన్ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ అయినప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరుగుతుంది. సపోజ్ ఈ కేసులో నువ్వు ఇచ్చిన ఎక్కువ ఎనర్జీ అవ్వడం వల్ల దట్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఎనర్జీ విల్ బి కన్వర్ట్ ఇన్ టు కైనెటిక్ ఎనర్జీ. ఇట్ గివ్స్ ద స్పీడ్. కొంత స్పీడ్తో వస్తున్నాయి. ఈ స్పీడ్ డిఫరెంట్ డైరెక్షన్ వెళ్ళిపోయేటప్పుడు వాటిని అట్రాక్ట్ చేయడానికి నువ్వు పొటెన్షియల్ ఇస్తావు. ఎంత అంటే ఈ పొటెన్షియల్ ఇవ్వడం ద్వారా ఎలక్ట్రాన్స్ ఇలాగ వచ్చి ఫోటో కరెంట్ వస్తుంది. మ్యాక్సిమం ఫోటో కరెంట్ని నువ్వు శాచురేటెడ్ కరెంట్ అంటావు. ఓకేనా? సో ఆ తర్వాత ఈ వస్తున్న ఎలక్ట్రాన్ ఆపడానికి నువ్వు ఎంత నెగిటివ్ పొటెన్షియల్ అప్లై చేస్తావో ఆ నెగిటివ్ పొటెన్షియల్ మనం స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం. ఈ నెగిటివ్ పొటెన్షియల్ ద్వారా ఇచ్చిన పొటెన్షియల్ ఎనర్జీ EV0 అది వస్తున్న కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్. ఓకేనా? మనం ఐన్స్టీన్ ఈక్వేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చేస్తున్నాం. ఐన్స్టీన్ ఈక్వేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏంటి దీని బాధ అంటే, ఐన్స్టీన్ ఈక్వేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే చూద్దాం నీట్గా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మొదటికి వస్తున్నాం. క్యాథోడ్ ప్లేట్ మీద లైట్ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చామనుకో, అప్పుడు ఏమవుతుంది? ఎడిషనల్ ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇందాక చెప్పిందే, నువ్వు ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని వర్క్ ఫంక్షన్ అంటే నువ్వు దానికంటే ఎక్కువ ఎనర్జీ ఇచ్చినట్టు, అంతేనా? సో ఆ ఎనర్జీ ఏమవుతుంది? కొంత పార్ట్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి, రిమైన్ పార్ట్ కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోతుంది అని అనుకున్నాం. సో దానికి ఐన్స్టీన్ ఈక్వేషన్ ఆఫ్ అంటే నువ్వు ఇచ్చిన ఎనర్జీ కొంత పార్ట్ వర్క్ ఫంక్షన్ కింద, అంటే వర్క్ ఫంక్షన్ అంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి సరిపడే ఎనర్జీ, రిమైన్ పార్ట్ ఏమైపోతుందట? కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోతుంది. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కింద అనుకుంటే న్యూ ఈజ్ ద ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ. వర్క్ ఫంక్షన్ అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఫ్రీక్వెన్సీ. నువ్వు అంతకంటే ఎక్కువ ఇచ్చావు కాబట్టి కొంత ఎనర్జీ ఎలక్ట్రాన్ తీయడానికి, రిమైన్ పార్ట్ కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్లో అయితే లాంబ్డా వేవ్ లెంగ్త్ పడినప్పుడు hc/λ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అయితే ఇలా అనమాట. ఇది ఐన్స్టీన్ ఈక్వేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే ఇన్సిడెంట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. తీయడానికి ఎనర్జీ ప్లస్ మిగిలిపోయింది కైనెటిక్ ఎనర్జీ కింద మారిపోయింది అని దాని మీనింగ్. ఫ్రీక్వెన్సీలో చెప్తే న్యూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్. వర్క్ ఫంక్షన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీలో చెప్పొచ్చు, థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్లో చెప్పొచ్చు. సో కాబట్టి ఇది ఐన్స్టీన్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఐన్స్టీన్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఐన్స్టీన్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్. సో ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీ అని మాట్లాడుతున్నామో దాన్ని వెలాసిటీ అని మాట్లాడొచ్చుగా, మాట్లాడకూడదా? ఐన్స్టీన్ ఈక్వేషన్ ఫర్ వెలాసిటీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్. ఓకేనా? ప్లస్ ½ mv². అయితే ఇంతకుముందు నేను చెప్పాను, ఒక ఎలక్ట్రాన్ కొంత కైనెటిక్ ఎనర్జీతో ఇలా వచ్చేస్తుంటే దీన్ని ఆపడానికి నువ్వు ఒక నెగిటివ్ పొటెన్షియల్ని అప్లై చేస్తే దాన్ని స్టాపింగ్ పొటెన్షియల్ అని అనుకున్నామని చెప్పాను, గుర్తుందా? సో కాబట్టి ఇన్సిడెంట్ ఎనర్జీ అంటే ఈ స్టాపింగ్ పొటెన్షియల్ ఇవ్వడం ద్వారా ఈ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది అని అనుకుంటే E ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ EV0. అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ దీని స్టాపింగ్ పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అని అనుకుంటే ఇది ఐన్స్టీన్ ఈక్వేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ ఐన్స్టీన్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఐన్స్టీన్ ఈక్వేషన్ ఫర్ స్టాపింగ్ పొటెన్షియల్ అలా. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇందులో లాంబ్డా అంటే
ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ లాంబ్డా నాట్ అంటే థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ వాళ్ళు ఇస్తారు, అర్థమవుతుందా? న్యూ అంటే ఇన్సిడెంట్ లైట్ ఫ్రీక్వెన్సీ, న్యూ నాట్ అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? నెక్స్ట్ వి నాట్ అంటే స్టాపింగ్ పొటెన్షియల్, అంటే ఎలక్ట్రాన్ ఆపడానికి కావాల్సిన నెగిటివ్ పొటెన్షియల్ అనమాట, స్టాపింగ్ పొటెన్షియల్. ఓకేనా? అండ్ హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎంతది? 6.67 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. ఓకేనా? అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ లైట్ 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇలా వాల్యూస్ తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అవి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని కొన్ని చేసి చూపిస్తా. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, ఈక్వేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకేనా? ఎరేజ్ చేస్తున్నా. ఓకేనా? మీరు నోట్ చేసుకోండి ఒక్కసారి, వీలైతే చిన్న పిక్చర్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని చెప్తాను. ఏంటిది? లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. చూద్దాం ఏంటి లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చూద్దాం. ఒక్క నిమిషం, డోంట్ మైండ్, ఎరేజ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. అంటే ఏం లేదు, లైవ్లో అలా చెప్పిద్దామని, అంతే, ఇంకేం కాదు, కంటిన్యూగా చెప్పిద్దామని. లాస్ ఏంటి అంటే, ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే లైట్కి రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటంటే ఒకటి ఎనర్జీ, రైట్, ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్. సార్ మాకు అర్థం కాలేదంటే, మన లెసన్ స్టార్టింగ్లోనే ఏం చెప్పుకున్నాం, లైట్ ఈజ్ కన్సిడర్డ్ టైనీ పార్టికల్, దట్ ఈస్ కాల్డ్ ఫోటాన్. ఈ ఫోటాన్స్ కొంత వేవ్ లెంగ్త్లో వెళ్తాయి, ఆ వేవ్ లెంగ్త్ని లాంబ్డా అంటాం. కొంత ఫ్రీక్వెన్సీతో వెళ్తాయి, న్యూ అంటాం. ఈచ్ ఫోటాన్కు ఉండే ఎనర్జీ ఈ అనుకుంటే వాటి మధ్య రిలేషన్ ఏంటి, ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై లాంబ్డా అనుకోవాలి. కాబట్టి ఈ మూడు ఒకదానికొకటి రిలేటెడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంటెన్సిటీ అని ఉంటుంది. ఈ ఇంటెన్సిటీ గురించి అర్థం చేసుకోవడం కోసం నేను క్లియర్గా చెప్తా, ఈ సైడ్ని చెప్తా చూడండి. ఇంటెన్సిటీ అన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని బట్టి మీకు కొంత అర్థం అవుతుంది. రెడ్ లైట్ ఉందనుకోండి, రెడ్ లైట్, ఒక బల్బు పెట్టాం, కొంత బ్రైట్నెస్ పడుతుంది, దాని రెడ్కి ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఉంటుంది కదా, 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఇంకో రెడ్ లైట్ పెట్టాం, ఎక్కువ బ్రైట్గా పడుతుంది. రెండు రెడ్ పడినప్పుడు చివరికి రెడ్ అవుతుందా, బ్లాక్, బ్లూ, గ్రీన్, ఎల్లో అయిపోతుందా? రెడ్ అవుతుంది. అంటే రెండిటి లైట్లు పడినప్పటికీ నీకు సేమ్ వేవ్ లెంగ్త్ ఉంటుంది, సేమ్ రెడ్ కదా, సేమ్ వేవ్ లెంగ్త్, అంటే వేవ్ లెంగ్త్లో మోడిఫై అవ్వదు. మరి బ్రైట్నెస్ ఎలా పెరిగింది అంటే, నీ మీద పడ్డ లైట్ ఇంటెన్సిటీ పెరిగింది. ఏదో అర్థమైంది సార్. లైట్ ఇంటెన్సిటీ పెరగడం అంటే దాని నుంచి వచ్చిన ఫోటాన్ నెంబర్ పెరిగింది. రెడ్ కలర్ మారలేదు, అంటే వేవ్ లెంగ్త్ సేమ్, అంటే ఎనర్జీ ఆఫ్ ద ఈచ్ ఫోటాన్ సేమ్. ఓకేనా? కాబట్టి నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పెరగడం వలన ఒక్కొక్క ఫోటాన్ ఎనర్జీ సేమ్ ఉంది, కానీ అలా వస్తున్న ఫోటాన్స్ నెంబర్ పెరగడం వలన ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ పెరుగుతుందంటే దానివల్ల వచ్చే పవర్ పెరుగుతుంది. ఇంటెన్సిటీ అంటే పవర్ బై ఏరియా, అంటే టోటల్ ఎనర్జీ బై టైం బై ఏరియా. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వేవ్ లెంగ్త్
సేమ్ రెడ్ అయింది, వేవ్ లెంగ్త్ మారట్లేదు, అంటే ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ మారట్లే, కానీ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పెరగడం వలన టోటల్ ఎనర్జీ పెరుగుతుంది, అంటే ఇంటెన్సిటీ పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తాడంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంటూ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ బై టైమ్ బై ఏరియా. కాబట్టి దీన్ని ఎలా సింపుల్గా రాస్తాడు, I ఈజ్ ఈక్వల్స్ టు n/t నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్ ఇంటూ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ బై ఏరియా అని రాస్తాడు. ఇది దాని రిలేషన్. కాబట్టి మన ఇంటెన్సిటీ ఇది ఇక్కడ రాసిన చూడండి, I ఈజ్ ఈక్వల్స్ టు n/t ఇంటూ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ అంటే hν బై ఏరియా. ఎంత ఏరియా అంటే ఎంత ఏరియా మీద లైట్ పడుతుంది, దాన్ని బట్టి ఇంటెన్సిటీ తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్. ఈ n/tని ఏమంటాడు, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్, అది n/t. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటే ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్, ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ. వేవ్ లెంగ్త్లో రాయాలంటే hc/λ రాస్తాం. వేవ్ లెంగ్త్లో రాయాలంటే n/t hc/λ బై ఏరియా. ఏ అంటే ఏరియా ఆఫ్ ద ప్లేట్, మీటర్ స్క్వేర్లో ఉండాలి. ఓకేనా, సో ఆ రకంగా మనం ఈక్వేషన్ తీసుకుంటాం. సో దీన్ని చెరిపేసిన, అక్కడ రాసేసాను కాబట్టి దీన్ని చెరిపేసిన. కాబట్టి ఇక్కడ మీకు క్లారిటీ ఉండాలి, ఏంటిది ఎనర్జీ అంటే, ఎనర్జీ ఆఫ్ ద ఈచ్ ఫోటాన్ అంటే ఆ లైట్ ఫ్రీక్వెన్సీ మీద, ఆ లైట్ వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, ఆ లైట్ ఫ్రీక్వెన్సీ మీద, ఆ లైట్ వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంటెన్సిటీ అన్నది లైట్ నేచర్ మారదు, వేవ్ లెంగ్త్ మారదు, కానీ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పెరగడం ద్వారా ఇంటెన్సిటీ పెరుగుతుంది. క్లారిటీ వచ్చింది కదా. సో నువ్వు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసావు, ఎనర్జీ ఎక్కువ ఇంక్రీజ్ చేసావు. ఐన్స్టీన్ ఈక్వేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రకారం ఏంటి, వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ ఫంక్షన్ అనేది ఎనర్జీ, ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ, అది ఫిక్స్డ్. నువ్వు అంతకంటే ఎక్కువ ఎనర్జీ ఇచ్చావు అంటే ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్ పెరుగుతుంది. కైనెటిక్ ఎనర్జీ పెరిగిందంటే వెలాసిటీ ఆర్ స్పీడ్ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్ పెరుగుతుంది. ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ పెరిగిందప్పుడు ఫాస్ట్గా వస్తుంటుంది, దాన్ని ఆపడానికి ఎక్కువ స్టాపింగ్ పొటెన్షియల్. చెప్పాను కదా ఇంతకుముందు, ఇలా ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీతో వస్తే దాన్ని స్టాప్ చేయాలంటే నువ్వు స్టాపింగ్ పొటెన్షియల్ అప్లై చేయాలి. కాబట్టి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీతో వచ్చినప్పుడు ఎక్కువ స్టాపింగ్ పొటెన్షియల్ అప్లై చేయాల్సి వస్తుంది, అంటే స్టాపింగ్ పొటెన్షియల్. ఇక్కడ మనం ఏం రాయాలి, స్టాపింగ్ పొటెన్షియల్ పెరుగుతుంది. అర్థమవుతుందా, స్టాపింగ్ పొటెన్షియల్ అంటే EV0, K ఈజ్ ఈక్వల్స్ టు EV0 కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనర్జీ పెంచినా, ఫ్రీక్వెన్సీ పెంచినా, వేవ్ లెంగ్త్ చేంజ్ చేసినా, తగ్గించినా కైనెటిక్ ఎనర్జీ కానీ వెలాసిటీ కానీ పెరుగుతుంది, ఫోటో ఎలక్ట్రాన్ పెరుగుతుంది. దాన్ని ఆపడానికి కావాల్సిన స్టాపింగ్ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. కాబట్టి స్టాపింగ్ పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. స్టాపింగ్ పొటెన్షియల్ డిపెండ్స్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. స్టాపింగ్ పొటెన్షియల్ డిపెండ్స్ అపాన్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అర్థమవుతుందా. సో ఇంటెన్సిటీ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్. ఇంటెన్సిటీని ఎలా స్టడీ చేయాలి, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్. అర్థమవుతుందా, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్. అంటే ఇంటెన్సిటీ డబల్ చేసామంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్ని మనం డబల్ చేసినట్టు. చెప్పాను కదా, రెండు బల్బ్స్ పెడితే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయని. అలా సో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పెంచామంటే రిమూవ్ చేసే ఎలక్ట్రాన్స్, అంటే మనకు బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్, అంటే ఒక ఫోటానిలో ఒక ఎలక్ట్రాన్ బయటికి లాగింది అనుకోండి, మనకేమవుతుంది, ఎన్ని ఫోటాన్స్ పడితే ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫోటో ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి. అర్థమవుతుందా, నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి. సో నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ పెరిగిందంటే ఫోటో కరెంట్ పెరుగుతుంది. సో ఇది వీటి మధ్య ఉండే రిలేషన్. అర్థమవుతుందా. కాబట్టి క్లియర్గా మనం చెప్పుకోవాలంటే ఎనర్జీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ వేవ్ లెంగ్త్ కానీ పెంచితే కైనెటిక్ ఎనర్జీ వెలాసిటీ పెరుగుతుంది, స్టాపింగ్ పొటెన్షియల్ పెరుగుతుంది.
ఇంటెన్సిటీ పెంచితే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ పెరుగుతుంది, ఫోటో కరెంట్ పెరుగుతుంది. ఇది వేరే గ్రూప్, అది వేరే గ్రూప్. దీనికి సంబంధం లేదు. ఓకేనా? అంటే స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ డబల్ చేసినా స్టాపింగ్ పొటెన్షియల్ ఏమీ కాదు. ఓకేనా? ఎందుకంటే ఇది వేరు, ఇదంతా ఒక సెట్, ఇదంతా ఒక సెట్. ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్, ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్. ఫోటో కరెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ. ఫోటో కరెంట్ ఈజ్ ఇండిపెండెంట్. ఇక్కడ చెప్దాం, ఫోటో కరెంట్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? డిపెండ్స్ అపాన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అంటే ఫోటో కరెంట్ ఇంటెన్సిటీ డబల్ చేస్తే ఫోటో కరెంట్ డబల్ అవుతుంది. ఫోటో కరెంట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎవరి వీటికి దీనికి సంబంధం లేదు. ఫ్రీక్వెన్సీ ఆబ్లిక్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఆ రెండింటికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్, ఇప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ గురించి మాట్లాడామనుకో. స్టాపింగ్ పొటెన్షియల్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? స్టాపింగ్ పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఇది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది పెరిగితే ఇది పెరుగుతుంది. అలాగే లాస్ట్ టర్మ్ స్టాపింగ్ పొటెన్షియల్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎవరి మీద ఇండిపెండెంట్? ఇది దీనికి ఇండిపెండెంట్, అంటే దాని ఇంటెన్సిటీతో సంబంధం లేదు. ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అర్థమవుతుందా? అంటే స్టాపింగ్ పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ, స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఫోటో కరెంట్ డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ, ఇండిపెండెంట్ ఆఫ్ అంటే దీని మీద ఆధారపడి ఉండదు, ఫ్రీక్వెన్సీ మీద ఆధారం. ఇవి మీరు స్నాప్షాట్ తీసుకొని నోట్స్ లాగా రాసుకోండి, సరిపోతుంది. లేదా నాకు వాట్సాప్ చేయండి, నేను నోట్స్ పంపుతా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఐన్స్టీన్ ఈక్వేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నేర్చుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్, వీటినే లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం అనమాట. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తాడంటే ఐన్స్టీన్, ఫోటాన్ పడిన వెంటనే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. అంటే దేర్ ఈజ్ నో టైమ్ ల్యాగ్ బిట్వీన్ ఇన్సిడెంట్ ఆఫ్ లైట్ అండ్ ఫోటో ఎలక్ట్రాన్ ఎమిషన్. నో టైమ్ ల్యాగ్. ఏమంటాడు? నో టైమ్ ల్యాగ్ అంటే ఇమ్మీడియట్గా వస్తుంది. దేర్ ఈజ్ నో టైమ్ ల్యాగ్ బిట్వీన్ ఇన్సిడెంట్ లైట్ అండ్ ఎమిషన్ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్. ఇవి 5. సో నెక్స్ట్ ఒక చిన్న చూద్దాం. ఓకే, ఇప్పుడు గ్రాఫ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ గ్రాఫ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి చూద్దాం. ఇందాకేం చెప్పాం? ఈ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంగ్త్ రిలేటెడ్ టు కైనెటిక్ ఎనర్జీ, స్పీడ్, ఇట్ ఈజ్ రిలేటెడ్ టు స్టాపింగ్ పొటెన్షియల్ అని చదివాం. తర్వాత ఇంటెన్సిటీ దేనికి రిలేటెడ్ అని అన్నాం? ఫోటాన్స్, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అండ్ ఫోటో కరెంట్ అని చదివాం. సో దీన్ని బేస్ చేసుకొని ఒక గ్రాఫ్ను మనం తయారు చేస్తాం. ఎలా అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈజీ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అని మీకు తెలుసు, అవునా? ఈజీ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అని తెలుసు. అంటే హెచ్న్యూ ఈజీ ఈక్వల్స్ టు హెచ్న్యూ నాట్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఈవీ నాట్. దాన్ని స్టాపింగ్ పొటెన్షియల్ ఎనర్జీ కింద రాసుకుంటే హెచ్న్యూ ఈజ్ ఈక్వల్స్ హెచ్న్యూ నాట్ ప్లస్ ఈ నాట్. హెచ్న్యూ మైనస్ హెచ్న్యూ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈవీ నాట్ అనుకుంటే వి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ మైనస్ న్యూ నాట్ బై ఈ అనమాట. సో దీని y ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ రూపంలో ఉందన్నమాట. దీనికి గ్రాఫ్ వేస్తే ఎలా వస్తుందంటే ఇలా వస్తుందన్నమాట. ఇలా వస్తుంది. y యాక్సెస్ మీద ఎవరున్నారు చూడండి? పొటెన్షియల్. ఎవరున్నారు? పొటెన్షియల్. ఎక్స్ గ్రాఫ్ మీద ఎవరున్నారు? ఫ్రీక్వెన్సీ. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎవరున్నారు? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఎవరు? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అది దాని గ్రాఫ్. మీకు అర్థమైందా? సో ఇప్పుడు మనకి దీనికి ఒక స్లోప్ ఉంది, h/e. స్లోప్ h/e అవుతుందన్నమాట. ఎవరి గ్రాఫ్ ఇది? పొటెన్షియల్కి ఫ్రీక్వెన్సీకి వేస్తే వచ్చిన గ్రాఫ్
స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్టింగ్ ఆన్ ఎక్స్ యాక్సెస్. ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని కూడా మనం ఏమనాలి? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనాలి. ఓకేనా? రైట్. సో దాని స్లోప్ని ఏమనాలి? h/e అనాలి. సో ఒకే లైట్ 2 డిఫరెంట్ మెటల్స్ మీద పడింది అనుకో, ఒక మెటల్కి సో ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన వర్క్ ఫంక్షన్ మెటల్కి మారిపోద్ది కదా. అంటే సోడియంకి ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీ డిఫరెంట్, మెగ్నీషియంకి డిఫరెంట్. కాబట్టి వాటి వర్క్ ఫంక్షన్లు డిఫరెంట్ ఉంటాయి. వర్క్ ఫంక్షన్ డిఫరెంట్ ఉందంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీలు డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అన్నది మెటల్ 1కి మెటల్ 2కి మారిపోతుంది, కానీ నేచర్ మారదు. ఇలా వస్తుందన్నమాట. అంటే సేమ్ లైట్ ఆన్ డిఫరెంట్ మెటల్స్. అంటే మెటల్ 1 మెటల్ 2 అప్పుడు ఎలా వస్తుంది గ్రాఫ్? రెండిటికి ప్యారలల్. ఎందుకు? వాటి స్లోప్ h/e, అది మారదు. రెండిటికి స్లోప్ h/e. అంటే h అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, e అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ రెండు ఏ మెటల్కైనా ఒకటే కాబట్టి ఇండిపెండెంట్. కాబట్టి స్లోప్స్ రెండిటికి సేమ్ ఉంటాయి. స్లోప్స్ రెండు సేమ్ ఉంటే ప్యారలల్గా ఉంటాయి. కాబట్టి సేమ్ లైట్ డిఫరెంట్ మెటల్స్ మీద పడితే మనకి వచ్చే పొటెన్షియల్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ ప్యారలల్గా ఉంటుంది. ఓకేనా? అది గ్రాఫ్. అలాగే ఇక్కడ మనం మాట్లాడుకుంటే డిఫరెంట్ ఇంటెన్సిటీ, డిఫరెంట్ ఐ ఆన్ సేమ్ మెటల్. అంటే ఒకే మెటల్ మీద డిఫరెంట్ ఇంటెన్సిటీస్ పడింది అనుకోండి, స్టాపింగ్ పొటెన్షియల్ సేమ్ ఉందట. ఇంటెన్సిటీ డిఫరెంట్ ఉన్నా అంటే స్టాపింగ్ పొటెన్షియల్ ఇంటెన్సిటీకి సంబంధం లేదు కదా. స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ. అంటే ఇంటెన్సిటీ నువ్వు చేంజ్ చేసినా స్టాపింగ్ పొటెన్షియల్ ఇంటెన్సిటీ చేంజ్ చేస్తే ఇవి చేంజ్ అవుతాయి, కానీ ఇది చేంజ్ అవుతుంది కదా. కాబట్టి స్టాపింగ్ పొటెన్షియల్ సేమ్. ఫర్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఇంటెన్సిటీస్కి సేమ్ మెటల్ మీద పడితే ఫర్ డిఫరెంట్ ఐ డిఫరెంట్ ఇంటెన్సిటీ stopping potential is సేమ్. ఓకేనా? స్టాపింగ్ పొటెన్షియల్ సేమ్, కానీ ఫోటో కరెంట్ మారుతుంది. I1 I2. I అంటే ఎవరు? ఫోటో కరెంట్. అంటే ఇంటెన్సిటీ డబల్ చేస్తే ఫోటో కరెంట్ మారుతుంది అని దాని మీనింగ్ అనమాట. ఈ గ్రాఫ్స్ మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నా. ఓకేనా? సో ఇంకా ప్రాబ్లమ్స్ ఆన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మిగిలింది. ఈక్వేషన్ చెప్పాను, లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చెప్పాను, గ్రాఫ్స్ కూడా చెప్పాను. ఓకేనా? సో ఇంకా ప్రాబ్లమ్స్ మిగిలే, లెట్ దెమ్ గో. ఇప్పుడు ఒక ప్రాబ్లం మనం ఇక్కడ స్ట్రైక్ చేసాం. ఏంటంటే వెన్ ఏ మెటల్ సర్ఫేస్ ఈజ్ ఇల్యూమినేటెడ్ విత్ ఎ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంగ్త్ లాంబ్డా, స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ V. అంటే లాంబ్డా ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ ఉండేటప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ V. ద సేమ్ సర్ఫేస్ ఈజ్ ఇల్యూమినేటెడ్ విత్ వేవ్ లెంగ్త్ 2 లాంబ్డా, స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ V/4. దెన్ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ ఈజ్ హౌ మచ్? అంటే ఇప్పుడు ప్రాబ్లం అది చూడగానే ఏమర్థమైంది? వేవ్ లెంగ్త్కి స్టాపింగ్ పొటెన్షియల్కి థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్కి రిలేషన్ ఉండే ఈక్వేషన్ కావాలి. అంటే ఒరిజినల్ ఫార్ములా ఏంటి? E ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అయితే మనకి ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్, థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్, స్టాపింగ్ పొటెన్షియల్ రిలేషన్ కావాలి. ఓకేనా? కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే దీనికి V/4 అన్నాడు. అంటే మనం ఏం చేయాలి? మనకు ఆన్సర్ దీంట్లో కావాలి కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయకూడదు. ఓకేనా? కాబట్టి దాన్ని ఈక్వేషన్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఎలా మార్చుకోవాలంటే hc/λ మైనస్ hc/λ0 ఈజ్ ఈక్వల్స్ టు EV. ఓకేనా? ఇప్పుడు ఇందులో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ పర్టికులర్ మెటల్కి కాన్స్టెంట్. ఇక్కడ చూడండి, ఇఫ్ ద సేమ్ సర్ఫేస్ ఈజ్ ఇల్యూమినేటెడ్ అంటే ఒక సర్ఫేస్ మీద సేమ్ లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు దాన్ని సేమ్ మెటల్ మీద లైట్ ఇన్సిడెంట్ అయితే దాని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంగ్త్ కానీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కానీ కాన్స్టెంట్. కాబట్టి ఇది కాన్స్టెంట్. వేవ్ లెంగ్త్ లాంబ్డా ఉండేటప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ V. వేవ్ లెంగ్త్ ఓకే
2 లాంబ్డా అయినప్పుడు దాని స్టాపింగ్ పొటెన్షియల్ ఎంత అయింది చెప్పండి, V/4 అయింది. ఓకేనా, V/4 అయింది. ఎందుకు ఇలాగ నేను ఈక్వేషన్ ఇలా మార్చానంటే ఈ ఈక్వేషన్ని డివైడ్ చేసాం అనుకోండి, ఈ అనే టర్మ్ పోతుందన్నమాట. అర్థమవుతుందా? ఈ అనే టర్మ్ పోతుంది, వి అనే టర్మ్ పోతుంది. ఓకేనా, వాటిని ఎలిమినేట్ చేస్తూ మనకి థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్. సో నువ్వు ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని ఈక్వేషన్ నుంచి ఎలిమినేట్ చేయొద్దు, దాన్ని ఉంచుకోవాలి. సో ఇలా పెడితేప్పుడు ఏమైంది, రేషియో వేసుకున్నాం. ఇక్కడ హెచ్సిని కామన్ ఫ్యాక్టర్ తీయండి. ఫస్ట్ దాంట్లో 1/λ మైనస్ 1/λ0 ఈజ్ ఈక్వల్స్ టు ఈవి. దీంట్లో కూడా హెచ్సిని కామన్ ఫ్యాక్టర్ తీస్తే 1/2λ మైనస్ 1/λ0 ఈజ్ ఈక్వల్స్ టు EV/4. సో దీన్ని డివైడ్ చేస్తే హెచ్సి పోయింది. 1/λ మైనస్ 1/λ0 బై 1/2λ మైనస్ 1/λ0 ఈజ్ ఈక్వల్స్ టు ఇది పోయి 4/1 అవుతుందన్నమాట. రివర్స్ అయ్యి 4/1. సో ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ తీస్తే L0 మైనస్ λ/λ0 బై λ0 మైనస్ 2λ0. లేకపోతే ఒకలా చేద్దాం, క్రాస్ మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ 1/λ మైనస్ 1/λ0 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 1/2λ మైనస్ 1/λ0. సో 1తో మల్టిప్లై చేస్తే 1/λ మైనస్ 1/λ0 ఈజ్ ఈక్వల్ 4తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఎంత 2/λ మైనస్ 4/λ0 అంటే 4 లోపలికి వెళ్ళింది అనమాట. అప్పుడు మనం సింప్లిఫై చేస్తే లాంబ్డాలన్నీ ఒకవైపు, ఓకేనా, λ0లన్నీ ఒకవైపు. దీన్ని అటువైపు పట్టుకెళ్దాం అనుకోండి, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అంటే దీన్ని అటు పట్టుకెళ్దాం, దీన్ని ఇటు తీసుకొద్దాం అంటే 4/λ0 దీన్ని అటు పట్టుకెళ్దాం 1/λ0 ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఇటువైపు తీసుకొద్దాం 2/λ మైనస్ ఇది ఇటువైపు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా, 1/λ. సో 4 ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ లాంబ్డా 1/λ0 కామన్ ఫ్యాక్టర్ తీస్తే ఇక్కడ 4 - 1 ఉంటుంది. ఇక్కడ 1/λ కామన్ ఫ్యాక్టర్ తీస్తే 2 - 1 ఉంటుంది. కాబట్టి 3/λ0 ఈజ్ ఈక్వల్స్ టు 1/λ. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు λ0/3. సో λ0 ఈజ్ ఈక్వల్స్ టు 3λ. ఓకేనా, λ0 ఈజ్ ఈక్వల్స్ టు 3λ. వాడు అడిగింది ఏంటి, థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ ఎంత అని అడిగాడు. మీరు ఒకసారి క్లియర్గా చూడండి అమ్మా, ఒకసారి అది క్లియర్గా చూడండి. నేనేం చేశానంటే మనకి ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ లాంబ్డా, అప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ లాంబ్డా అయినప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ V. ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ 2λ అయినప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ V/4. దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. చేసి తర్వాత ఏం చేశాను, ఈక్వేషన్ ఇందులోకి ఎందుకు మార్చానంటే మీకు చివరిలో అర్థమవుతుంది. మనకి లాంబ్డాకి λ0కి రిలేషన్ కావాలన్నమాట. సో అందుకని λ0ని లాంబ్డా నుంచి దీని ఇటువైపు ఉంచా. డివిజన్ చేసినప్పుడు ఈ అన్నోన్ టర్మ్స్ పోతాయన్నమాట. కాబట్టి చూసారా, నేను హెచ్సి కామన్ ఫ్యాక్ట్ తీసా, హెచ్సిని కూడా ఎలిమినేట్ చేసా డివిజన్ చేయడంలో, ఈవీని కూడా ఎలిమినేట్ చేసా. కాబట్టి చివరికి చూడండి 1/λ మైనస్ ఇదంతా జాగ్రత్త స్టెప్ బై స్టెప్ చూడండి, ఒక 2 నిమిషాలు చూడండి, మీకే అర్థమవుతుంది. సో మనకి వేవ్ లెంగ్త్కి స్టాపింగ్ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ రిలేషన్ అడిగినప్పుడు ఇలా ప్రాబ్లం చేయాలి. అర్థమవుతుందా? జాగ్రత్త 2 మినిట్స్ స్టడీ చేయండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చాను. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సెర్టెన్ మెటల్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీనే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాడు. అది న్యూ అట, అంటే న్యూ అనేది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకే, అప్పుడు ఏమన్నాడు, ద రేడియేషన్ ఆఫ్ లైట్ 2 న్యూ ఇంపింజెస్, అంటే ఇక్కడ మెటల్ సర్ఫేస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద మెటల్ మీద ఎంత పడింది, 2 న్యూ, అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ న్యూ అయితే దానికంటే ఎక్కువ పడిందా తక్కువ పడిందా, ఎక్కువ పడింది. కాబట్టి ఎలక్ట్రాన్స్ వస్తాయి రావా, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఇస్తే ఎక్కువ ఎనర్జీ ఇచ్చినట్టు, కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అవుతుంది కదా. కాబట్టి అయితే వస్తున్న వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ అని అడిగాడు. కాబట్టి హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్
హాఫ్ ఎంవి స్క్వేర్ వేసుకోవాలి. ఎందుకు? వాడు వెలాసిటీ అని అడిగాడు కాబట్టి హాఫ్ ఎంవి స్క్వేర్ వేసుకోవాలి. కాబట్టి దీన్ని న్యూ అనలేదు, వాడు 2 న్యూ నాట్ అన్నాడు. అర్థమవుతుందా? 2 న్యూ అంటే ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ 2 న్యూ అన్నాడు, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ న్యూ అన్నారు. ఓకేనా? ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ న్యూ అన్నాడు అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్. ఓకేనా? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని న్యూ అన్నాడు, ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీని 2 న్యూ అన్నారు. కాబట్టి ఇదటి నుంచి ఇటు వెళ్తే 2h న్యూ మైనస్ హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. కాబట్టి ఎంత అవుతుంది? హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. 2h న్యూ బై m ఈజ్ v స్క్వేర్. v ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2h న్యూ బై m. ఓకేనా? అలా అనుకోండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను. 2 different frequencies whose photon energies are 1 electron volt, 2.5 electron volt respectively illuminated అనే మెటల్ సర్ఫేస్. ఒక మెటల్ సర్ఫేస్ మీద 2 different ఎనర్జీస్ వచ్చాయి. ఫస్ట్ ఎనర్జీ ఎంత? ఫస్ట్ కొంత ఫ్రీక్వెన్సీ వచ్చింది, దాని ఇన్సిడెంట్ ఎనర్జీ ఎంత? 1 electron volt. సెకండ్ మళ్ళీ వేరే లైట్ పడింది, అది ఎంతది? 2.5 electron volt of the same metal. 2 different frequencies whose photon energies 1 electron volt and 2.5 electron volt are illuminated అంటే ఇంప్లైడ్ ఏంటంటే సేమ్ మెటల్ మీద పడింది అని అర్థం. దెన్ అంటే ఎనర్జీ ఇచ్చావు. ఇక్కడ థ్రెషోల్డ్ వర్క్ ఫంక్షన్ ఎంతది? 0.5. నువ్వు అంటిల్ అన్లెస్ దేర్ ఈజ్ మెన్షన్డ్ అబౌట్ వర్క్ ఫంక్షన్ అంటే డిఫరెంట్ మెటల్స్ అని చెప్తే తప్ప వర్క్ ఫంక్షన్ చేంజ్ చేయొద్దు. అంటే వర్క్ ఫంక్షన్ సేమ్ అనమాట. దీనికి వర్క్ ఫంక్షన్ సేమ్. ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అవుతుందా? ఎలా తెలుస్తుంది? ఇన్సిడెంట్ ఎనర్జీ వర్క్ ఫంక్షన్ కంటే ఎక్కువ ఉందా? ఉంది. ఇన్సిడెంట్ ఎనర్జీ వర్క్ ఫంక్షన్ కంటే ఎక్కువ ఉందా? ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? వర్క్ ఫంక్షన్ ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్సిడెంట్ ఎనర్జీ. మీకు అర్థమైందని అనుకుంటున్నా. కాకపోతే వెలాసిటీ అని అడిగినప్పుడు ఇది దేంట్లో ఉండాలి? ఎస్ఐ సిస్టంలో ఉండాలి. కానీ ఎనర్జీ ఎందులో ఉంది? ఎలక్ట్రాన్ వోల్ట్లో ఉంది. ఎలా చేస్తానో చూడండి ఒక్కసారి. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇన్సిడెంట్ ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ అనండి. పర్టికులర్ మెటల్కి వర్క్ ఫంక్షన్ సేమ్ కాబట్టి E1 మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం. ఎందుకు చెప్పండి నేను W1 W2 అని రాయలేదు? వర్క్ ఫంక్షన్ మారలేదు అంటే మెటల్ మారకపోతే వర్క్ ఫంక్షన్ అనేది మారదు కాబట్టి. ఓకేనా? మారదు కాబట్టి మనం అలా తీసుకోవద్దు. కాబట్టి ఇనీషియల్ 1 electron volt మైనస్ వర్క్ ఫంక్షన్ 0.5 electron volt బై సెకండ్ కేసులో ఎంత అవుతుంది? 2.5 electron volt మైనస్ 0.5 electron volt ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం V1 స్క్వేర్ బై హాఫ్ ఎం V2 స్క్వేర్. మీకు అర్థమవుతుంది నేను రేషియో ఎందుకు వేసాను, వాటిని ఎలిమినేట్ చేయడానికి. ఓకేనా? కాబట్టి 1 electron volt మైనస్ చెప్పండి ఎంత అవుతుంది? 0.5 electron volt. ఇది 2 electron volt ఈజ్ ఈక్వల్స్ టు V1 బై V2 హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? కాబట్టి ఎలక్ట్రాన్ వోల్ట్ క్యాన్సిల్ అయితే 0.5/2 అంటే 1/4 ఈజ్ ఈక్వల్స్ టు V1 బై V2 హోల్ స్క్వేర్. కాబట్టి ఇటువైపు వెళ్తే 1/2 ఈజ్ ఈక్వల్స్ టు V1 బై V2 అంటే వెలాసిటీస్ రేషియో ఎంత వచ్చింది? V1 బై V2. మీకు ఈ ప్రాబ్లం అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే వెన్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఇన్సిడెంట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్ ఈజ్ K అని చెప్తున్నాం. అంటే న్యూ అనే ఫ్రీక్వెన్సీ ఇన్సిడెంట్ అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ K. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈజ్ డబుల్డ్ వాట్ విల్ బి ద కైనెటిక్ ఎనర్జీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కేర్లో కావాలి. ఓకేనా? దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అని మీకు తెలుసు కదా. మనకి ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీలో ఉంది కాబట్టి హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ KE1 అనుకోండి, రైట్? ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఇనీషియల్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీని hν1 అనుకోండి. తర్వాత ఏమవుతుంది? hν2 ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ KE2. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే W1 W2 అని ఎందుకు రాయలేదు అంటే ఫర్ ఎ పర్టికులర్ మెటల్
వర్క్ ఫంక్షన్ సేమ్ ఉంటుంది కాబట్టి, ఓకేనా, సేమ్ ఉంటుంది కాబట్టి మనం W1 W2 రాయం. సో ఇప్పుడు హెచ్ ఈ ఈక్వేషన్ తీసుకోండి, వర్క్ ఫంక్షన్ ప్లస్ KE2 కదా. ఇదేమన్నాడు 2ν1 అని అన్నాడు, ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ KE2. సో 2 అని ఇలా బయటికి తీసుకెళ్ళి ఇది లోపలికి తీసుకురండి. hν1 ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ KE2. ఓకేనా. hν1 అంటే ఎవరు చూడండి, వర్క్ ఫంక్షన్ ప్లస్ KE1 ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ KE2. ఓకేనా. సో దీంతో మల్టిప్లై చేస్తే 2 వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 KE1 ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ KE2. ఈ వర్క్ ఫంక్షన్ అటువైపు వెళ్ళింది అనుకోండి, 2W మైనస్ W ప్లస్ 2 KE1 ఈజ్ ఈక్వల్స్ టు KE2. ఓకేనా. సో ఇదేమవుతుంది, వర్క్ ఫంక్షన్ W ప్లస్ 2 KE1 ఈజ్ ఈక్వల్స్ టు KE2. ఓకేనా. సో ఇప్పుడు ఇది దీనికంటే ఎక్కువ ఉంటుంది. అంటే సపోజ్ 2 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకున్నారు అనుకోండి, 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3 కదా, అవునా కదా. అలా మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే KE2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 KE1. అది ఎక్కడుందో చూడండి, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ K2 ఈజ్ గ్రేటర్ దాన్, కైనెటిక్ ఎనర్జీ KE2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 KE1. ఎందుకు అలాగైంది, 2 + 3 = 5 అయినప్పుడు 5 గ్రేటర్ దాన్ 3 కదా. అలా KE2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 KE1. KE2 ఈజ్ గ్రేటర్ అంటే సింబల్ ఇలాగా, ఇది పెద్దదే అని అర్థం. ఓకేనా. అటు రాస్తే KE2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 KE1. మీకు అర్థమైంది. గ్రేటర్ అంటే సింబల్ ఏంటంటే రెండు ఇవి ఎటువైపు ఉంటే అది పెద్దదని అర్థం. KE2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 KE1. అటు రివర్స్ చేసినా సరే ఇది పెద్దది కాబట్టి 2 యారోలు దాని వైపు ఉండాలి. ఓకేనా. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటి, వెన్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఇన్సిడెంట్, వెలాసిటీ ఈజ్ v. ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డబల్డ్, వాట్ విల్ బి ద వెలాసిటీ? దాన్ని v2 అనుకోండి, దీన్ని v1 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అని అనుకుంటే, ఫస్ట్ hν ఈజ్ ఈక్వల్స్ టు hν0 ప్లస్ ½ అని వేసుకున్నాం. ఎందుకు వేసుకున్నాను చెప్పండి, వెలాసిటీకి ఫ్రీక్వెన్సీకి రిలేషన్. hν2 ఈజ్ ఈక్వల్స్ టు hν0 ప్లస్ ½ అని వేస్తున్నాం. ఓకేనా. సో ఎందుకంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కానీ వర్క్ ఫంక్షన్ కానీ చేంజ్ అవ్వదు, లేదంటే దీని ప్లేస్లో వర్క్ ఫంక్షన్ రాసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఓకేనా. ఎందుకంటే వర్క్ ఫంక్షన్ చేంజ్ అవ్వదు కాబట్టి ఈ ఈక్వేషన్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అయితే hν2 ఏమన్నాడు, ఇన్సిడెంట్ లైట్ ఈజ్ డబుల్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈజ్ డబుల్. అంటే ఈ ఈక్వేషన్లో ఫైనల్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, ఫైనల్ ఫ్రీక్వెన్సీ డబుల్ ఆఫ్ ది ఇనీషియల్ ఫ్రీక్వెన్సీ అన్నాడు కాబట్టి ఈ ఈక్వేషన్లో చెప్తున్నా ½ ఓకేనా. సో దీన్ని బయటికి తీసుకొస్తే 2hν1 ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ ½ సో కాబట్టి hν1 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, వర్క్ ఫంక్షన్ ప్లస్ ½ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ ½ సో అటు మల్టిప్లై చేస్తే 2W ప్లస్ 2 × ½ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ ½ ఈ W అటువైపు వెళ్తే 2W మైనస్ W ఈ W ఇటు వస్తే ప్లస్ 2 × ½ ఈజ్ ఈక్వల్స్ టు ½ అర్థమవుతుందా. సో కాబట్టి దీన్ని ఒక వర్క్ ఫంక్షన్ అనుకుంటే వర్క్ ఫంక్షన్ ప్లస్ 2 × ½ ఈజ్ ఈక్వల్స్ టు ½ ఓకేనా. సో కాబట్టి ఇది ఇందాట్లాగే 2 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 5 అయితే 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3 కాబట్టి 2 × ½ కంటే ఎవరు ఎక్కువ ఉంటుంది, సింబల్ ఇది ఇటు సింబల్ ఇది పెద్దది కాబట్టి 2 + 3 ఈజ్ 5 గ్రేటర్ దాన్ 3 లాగా దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ వన్ ½ ½ పోతే √2v1 ఈజ్ v2 ఓకేనా. ఇది రిలేషన్ అంటే v2 అనేది √2v1 కంటే ఎక్కువ ఉంటుంది.
అలా చేయాలన్నమాట. ఓకేనా? ఇలాంటిదే మనం వేవ్ లెంగ్త్కి సంబంధించి ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్, లాంబ్డా ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ కేఈ, λ/4 వేవ్ లెంగ్త్ అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ, వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ అన్నది ఇక్కడ క్వశ్చన్. కాబట్టి hc/λ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కేఈ1. ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ λ1 అయినప్పుడు వర్క్ ఫంక్షన్ చేంజ్ అవ్వదు. కాబట్టి hc/λ2 ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కేఈ2. ఇది జనరల్ ఈక్వేషన్ మనం రాస్తున్నాం. ఓకేనా? సో అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ ఈజ్ λ/4. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేయబోతున్నాం. ఏంటంటే వెన్ ద లైట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ λ ఈజ్ ఇన్సిడెంట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ ఈజ్ k. ఓకేనా? ఇఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈజ్ λ/4 అయితే వాట్ విల్ బి ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్ అని అడుగుతున్నాడు. కాబట్టి ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ λ అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ కేఈ1 అనుకోండి. ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ λ/4 అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ కేఈ2 అనుకోండి. hc/λ1 ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కేఈ1. దాన్ని లాంబ్డా అన్నాడు, ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ని, వర్క్ ఫంక్షన్ ప్లస్ కేఈ1. ఓకేనా? తర్వాత వేవ్ లెంగ్త్ ఎంత అన్నాడు, λ/2, అంటే దాన్ని λ/4 అన్నాడు, ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కేఈ2. ఓకేనా? సో అంటే ఇదేమవుతుంది, 4hc/λ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కేఈ2. సో hc/λ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వర్క్ ఫంక్షన్ ప్లస్ కేఈ1 ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కేఈ2. ఓకేనా? సో కాబట్టి 4w ప్లస్ 4ke1 ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కేఈ2. ఓకేనా? ఇది అటువైపు వెళ్తే 3 వర్క్ ఫంక్షన్ ప్లస్ 4ke1 ఈజ్ ఈక్వల్స్ టు కేఈ2. ఓకేనా? సో ఇప్పుడు అదే చెప్పాను కదా, 2 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 5 అయితే 5 గ్రేటర్ దాన్ 3 అన్నట్టు, అంటే కేఈ2 ఈజ్ గ్రేటర్ దాన్ 4ke1. ఇది ఆన్సర్. మీకు అర్థమవుతుందా? ఈ రకంగా మనం ప్రాబ్లం చేయాలి. అంటే ఇవి కంపారిజన్ ప్రాబ్లమ్స్ అనమాట. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అయితే డైరెక్ట్ ఈక్వేషన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మీరు నన్ను అడగండి, నేను ప్రాబ్లమ్స్ మీకు విత్ సొల్యూషన్ పంపుతాను, మీకు అర్థమవుతాయి. ఇలా బోర్డు మీద ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను, చెప్పలేం కదా. ఓకేనా? రండి బాబు, రండి. డి బ్రోగ్లీ హైపోథెసిస్ గురించి చెప్పాలనుకుంటున్నాము. ఎవరిది? డి బ్రోగ్లీ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అన్న కాన్సెప్ట్తో ఈ లెసన్ని మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఓకేనా? డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, డిఎన్ఎం. అదే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ గురించి డి బ్రోగ్లీ ఎంఫసిస్ చేశాడు. కాబట్టి ఈ లెసన్ హీరో ఎవరు? డి బ్రోగ్లీ గారే. తర్వాత ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, తర్వాత బోతెబేకర్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? సో మనం కొంచెం స్టడీ చేద్దామా? ఓకేనా? కమాన్. ఇప్పుడు జనరల్గా ఎలాగైందంటే, వెరీ ఎర్లీ డేస్లో 16th century టైంలో న్యూటన్ ఎంఫసిస్డ్ దట్ లైట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ పార్టికల్స్. లైట్ కంప్రెసెస్ టైనీ పార్టికల్స్ కాల్డ్ కార్పుల్స్ అని చెప్పాడు. తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైగీన్ అనే సైంటిస్ట్ లైట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోపగేషన్ ఆఫ్ వేవ్, ఎనర్జీ ప్రోపగేషన్ ఆఫ్ వేవ్ అని చెప్పారు. అయితే ఫస్ట్ న్యూటన్ది రైట్ అనుకున్నాం, హైగీన్ది కరెక్ట్ అని తెలిసిన తర్వాత న్యూటన్ది రాంగ్ అనుకున్నాం. కానీ మోడర్న్ డేస్ 19th century తర్వాత హెడ్జ్, ఐన్స్టీన్, ప్లాంక్స్ వీళ్ళందరూ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ రివీల్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే లైట్ హ్యాస్ బోత్ నేచర్, పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్ అని తెలిసిందనమాట. సో దానికి బోల్డ్ అంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ లెసన్లో అది కాదు. మనకి ఒక టాపిక్ ఎలా చెప్పుకుంటున్నాం అంటే, లైట్కి చిన్న ఎనర్జీ ప్యాకెట్స్, లైట్ ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్ కాల్డ్ ఫోటాన్స్ అని అన్నాం. దీస్ ఫోటాన్స్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అని చెప్పాం. అందుకే దీనికి పార్టికల్ నేచర్ ఉంది, వేవ్ నేచర్ కూడా ఉంది అన్నది ఈ లెసన్ కాన్సెప్ట్ అనమాట. కాబట్టి డి బ్రోగ్లీ అనే సైంటిస్ట్ మనకు చెప్పినప్పుడు, లైట్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు
దీనికి ఏమేమి ఈక్వేషన్స్ తీసుకోవాలి? ఐన్స్టీన్ ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం ఈజ్ ఈక్వల్స్ టు mc స్క్వేర్. సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. m ఈజ్ మాస్ ఆఫ్ ఫోటాన్. m ఈజ్ మాస్ ఆఫ్ ఫోటాన్. ఓకేనా? అలా అనుకున్నాను. దీన్ని ప్లాంక్ అనే సైంటిస్ట్ ఆ లైట్కి న్యూ ఫ్రీక్వెన్సీ ఉంటే దాని ఎనర్జీని hν అని, దానికి వేవ్ లెంగ్త్ లాంబ్డా ఉంటే hc/λ అని అనుకోవచ్చు అని చెప్పాడు. కాబట్టి మనం ఈ 3 ఈక్వేషన్స్ని ఫోటాన్స్కి యూజ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో కాబట్టి ఫోటాన్స్కి ఈ ఈక్వేషన్స్ని మాత్రమే యూజ్ చేయాలి. అదే కానీ ఫోటాన్ యొక్క లీనియర్ మొమెంటం కావాల్సి వచ్చింది అనుకోండి, ఓకేనా, P = mc అని యూజ్ చేయాలి. ఓకేనా? P = mc, లేదా ఈ mc ప్లేస్లో ఏం రాయొచ్చు? E = mc స్క్వేర్ కదా, కాబట్టి E/c అని కూడా రాయొచ్చు. ఎందుకంటే E/c = mc కాబట్టి. అలా మనం ఫోటాన్స్కి ఈ 5 ఈక్వేషన్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో లైట్ చిన్న ఎనర్జీ ప్యాకెట్స్లో ఉంటుంది, దాన్ని ఫోటాన్ అంటున్నాం కాబట్టి ఆ ఫోటాన్కి వేవ్ లాగా వెళ్తే వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ లాంబ్డా అని చెప్పారనమాట. కాబట్టి మనం ఈ కాన్సెప్ట్లోంచి తీసుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు mc స్క్వేర్ కాబట్టి, ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు mc స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు hc/λ. ఈ రెండిటి బట్టి cc పోతే mc ఈజ్ ఈక్వల్స్ టు h/λ. ఇక్కడ ఏం చెప్పాం? mc అంటే లీనియర్ మొమెంటం. కనబడుతుందా? ఓకే, కనబడట్లేదా? సో ఈ mcని లీనియర్ మొమెంటం p = h/λ. p అంటే ఏమని చెప్పాను? లీనియర్ మొమెంటం. p అంటే ఎవరు? లీనియర్ మొమెంటం. mc ప్లేస్లో లీనియర్ మొమెంటంని యూజ్ చేస్తాడు. వేర్ p = mc. కాబట్టి లీనియర్ మూమెంట్ ఎవరి నేచరు? పార్టికల్ నేచరు. వేవ్ లెంగ్త్ ఎవరి నేచరు? వేవ్ నేచర్. అంటే లైట్కి పార్టికల్ నేచరు, వేవ్ నేచర్ రెండూ ఉన్నాయి, వాటి మధ్య రిలేషన్ ఇది అని డి బ్రోగ్లీ చెప్పారు. కాబట్టి డి బ్రోగ్లీ డ్యూయల్ నేచర్ ఆఫ్ అని అంటాం ఆఫ్ లైట్. కానీ ఇదే కాన్సెప్ట్ని లైటర్ పార్టికల్స్ కూడా అప్లై చేయొచ్చు. సపోజ్ ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అనుకోండి, ఎలక్ట్రాన్ అనేది పార్టికల్, కానీ అది ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు దానికి వేవ్ నేచర్ కూడా ఉంటుంది అని చెప్పాడు. దాన్ని డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అని అన్నాడు. ఓకేనా? సో సేమ్ ఈ ప్రిన్సిపల్, అంటే లీనియర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు h/వేవ్ లెంగ్త్. అంటే పార్టికల్స్ ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు వాటిని వేవ్గా కన్సిడర్ చేస్తే దాని వేవ్ లెంగ్త్ లాంబ్డా అనుకుంటే లీనియర్ మొమెంటమ్కి దాని వేవ్ లెంగ్త్కి రిలేషన్ h/p. కానీ పార్టికల్ అనేటప్పుడు నువ్వు యూజ్ చేయాల్సిన ఈక్వేషన్స్, ఫోటాన్ ఈక్వేషన్స్ వేరు. ఏంటంటే ఈ ఎనర్జీనే మనం కైనెటిక్ ఎనర్జీ అనుకుంటే 12mv² అన్నది వాడాలి. ఇక్కడ mc స్క్వేర్ వాడితే ఇక్కడ 12mv² వాడాలి. ఎందుకంటే v అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. అలాగే ఇక్కడ లీనియర్ మొమెంటం p అంటే mv అని యూజ్ చేయాలి. సో దీని ప్రకారం p = h/λ అంటే λ = h/p. సో మీకు తెలుసు ఆల్రెడీ p²/2m = కైనెటిక్ ఎనర్జీ అని మీకు తెలుసు. అంటే కైనెటిక్ p ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? √2m ke. ke అంటే కైనెటిక్ ఎనర్జీ. నేను ఇంతకుముందు చెప్పాను, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగొక ఎలక్ట్రోడ్ ఉందనుకోండి, దీనికి మనం హై వోల్టేజ్ అప్లై చేసాం అనుకోండి, మనం ఎంత ఇస్తున్నట్టు? కొంత పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చినట్టు. ఆ పొటెన్షియల్ ఎనర్జీ వల్ల అది కొంత కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేస్తే, ఈ కైనెటిక్ ఎనర్జీ దేనివల్ల వచ్చింది? ఈ హై వోల్టేజ్ లేదా హై పొటెన్షియల్లో ఎలక్ట్రాన్ పెట్టడం వల్ల వచ్చింది. కాబట్టి ఈ కైనెటిక్ ఎనర్జీ తీసేసి మనం ఏం పెట్టచ్చు? √2m qv అని పేరు పెట్టచ్చు అనమాట. సో పార్టికల్కి, ఫోటాన్కి అయితే ఈ ఈక్వేషన్స్ యూజ్ చేయాలి, పార్టికల్స్కి అయితే ఈ ఈక్వేషన్స్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్స్ కానీ, ఆల్ఫా పార్టికల్స్కి కానీ, లేదంటే జుట్రాన్ కానీ, వాటి ఏటికైనా అయితే ఈ ఫార్ములా ఫాలో అవ్వాలి. లాంబ్డా వేవ్ లెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, పొటెన్షియల్. వేవ్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. వేవ్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్స్ టు లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ద రైట్
లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ద ఫోటాన్ అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ h/mv మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. అలా మనం యూజ్ చేయొచ్చు. ఆ రకంగా లైట్కి పార్టికల్ నేచరు వేవ్ నేచర్ ఉంటుంది, పార్టికల్స్ కూడా వేవ్ నేచరు పార్టికల్ నేచర్ ఉంటుందని చెప్పారు. ఈ ఈక్వేషన్స్ జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే పార్టికల్కి వేవ్ నేచర్ ఉంటుంది, లైట్ వేవ్ లాగా వెళ్తున్న దానికి పార్టికల్ నేచర్ ఉంటుందని చెప్పడాన్ని డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అంటాం. దీని మీద ఒక 2-3 క్వశ్చన్స్ చెప్తాను, మీకు కొంచెం అర్థమవుతుంది. అయితే ఇక్కడ గ్రాఫ్ తీసుకోవాల్సి వచ్చేటప్పుడు p ఈజ్ ఈక్వల్స్ h/λ కదా, దాని గ్రాఫ్ ఇలా వస్తుందన్నమాట. ఓకేనా. లీనియర్ మూమెంటం పెరుగుతున్న కొద్దీ దాని వేవ్ లెంగ్త్, లీనియర్ మూమెంట్ ఇంక్రీజ్ అయితే వేవ్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుందన్నమాట. లేదా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు. అంటే ఇన్వర్స్ ఫంక్షన్ 1/x ఫంక్షన్లో ఉంటే గ్రాఫ్ అలా వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకోవచ్చా? ఇది డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. సో మనం జాగ్రత్తగా దాన్ని స్టడీ చేస్తే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. ఇప్పుడు మనం డి బ్రోగ్లీ హైపోథెసిస్ చదివేటప్పుడు మనం పార్టికల్కి మనం ఏమేసామంటే h/p, h పార్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీలో h/√2m/ke. ఈ కేనే ఇడు ఈ అన్నాడు కాబట్టి మనం ఈ కింద తీసుకోవచ్చు. ఓకేనా. లాంబ్డా ఆఫ్ ఫోటాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే h/p ఉంది కదా, p ఈజ్ ఈక్వల్స్ టు mc. ఓకేనా. అండ్ ఇంతకుముందు చెప్పాను ఈజ్ ఈక్వల్స్ టు mc². కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, mc ఇంటూ c రాయొచ్చు. కాబట్టి pce అంటే p ఈజ్ ఈక్వల్స్ టు e/c అని రాయొచ్చు అనమాట. ఓకేనా, మీకు అర్థమవుతుందా? ఆ రకంగా మనం లాంబ్డా ఆఫ్ ఫోటాన్కి మనం ఎలా రాయొచ్చు అంటే h/e/c అని రాయాలి. అంటే లాంబ్డా ఆఫ్ ఫోటాన్ ఈజ్ ఈక్వల్స్ టు hc/e. మీకు అర్థమవుతుందా? కాబట్టి h/పార్టికల్కి అయితే ఇలా రాస్తాం, h/ఫోటాన్కి అయితే ఇలా రాస్తాం. ఎందుకు? సేమ్ ఎనర్జీ అని చెప్పాడు కాబట్టి. కాబట్టి h/పార్టికల్ బై h/ఫోటాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే h/√2me/hc/e అనమాట. కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తే h పార్టికల్ బై h ఫోటాన్ లాంబ్డా ఫోటాన్ ఈజ్ ఈక్వల్స్ టు రివర్స్ చేస్తాం e/hc ఇంటూ h/√2me. h పోయింది. ఓకేనా. కాబట్టి మనకు అక్కడ ఏం వస్తుందంటే లాంబ్డా పార్టికల్ బై లాంబ్డా ఫోటాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా. దీన్ని ఇక్కడ చూడండి e/√e, ఇది √e ఉంది కదా, ఇంటూ 1/c√2m వేసుకున్నాం అనుకోండి. అప్పుడు ఎంత అవుతుందండి 1/c. ఇది ఇది √e కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది, √e మిగులుతుంది. ఇక్కడ ఎవరు మిగులుతుంది, √2m మిగులుతుంది. కాబట్టి 1/c ఇంటూ √e/2m. ఈ ఆప్షన్ ఎక్కడుందో చూడండి, అది ఆప్షన్. మీకు అర్థమైందని అనుకోవచ్చా? కాబట్టి లాంబ్డా ఆఫ్ పార్టికల్ వేసేటప్పుడు 2mke తీసుకోవాలి. లాంబ్డా ఆఫ్ ఫోటాన్ తీసుకునేటప్పుడు h/p ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీలో కావాలంటే hc/e తీసుకోవాలి. అక్కడ సేమ్ ఎనర్జీ అన్నాడు కాబట్టి ఈని సేమ్ తీసుకున్నాం అనమాట. కాబట్టి పార్టికల్కి ఇలా తీసుకున్నాం, ఫోటాన్కి ఇలా తీసుకున్నాం, రేషియో ఫైండ్ అవుట్ చేసాం. దీనికి రేషియో క్యాలిక్యులేట్ చేస్తే దీని వేవ్ లెంగ్త్ డివైడ్ చేసాం. ఈ పైకి వెళ్ళింది e/hc అయింది. యాజ్ యూజువల్ h పోయింది, e/c అంటే e/c ఇంటూ 1/√2me అనమాట. కాబట్టి e/√e 1/c√2m వేసాం. కాబట్టి అలా. ఓకేనా, మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? రైట్. సో ఇలా మనం పార్టికల్ వేవ్ లెంగ్త్కి ఫోటాన్ వేవ్ లెంగ్త్కి డిఫరెంట్ ఫార్ములా వేయాలన్నది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇందులో క్వశ్చన్లో ఒకటి చూడండి, మీరు ఏంటంటే ఏ పార్టికల్ ఆఫ్ 1 milligram హ్యాస్ ద సేమ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. అంటే ఒక పార్టికల్ మనకి ఏదో ఉంది. ఓకేనా, దాని మాస్ ఎంత అన్నాడు, మాస్ ఆఫ్ ద పార్టికల్ 1 milligram అన్నాడు. మిల్లీ అంటే ఎవరంటే 10⁻³ గ్రామ్ అంటే 10⁻³ కిలోగ్రామ్. మిల్లీ అంటే 10⁻³ గ్రామ్ అంటే 10⁻³ కిలోగ్రామ్. అలాగా మాస్ ఆఫ్ ది పార్టికల్ తీసుకోవాలి.
హ్యాస్ ద సేమ్ వేవ్ లెంగ్త్ అంటే సేమ్ డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ అని అర్థం ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ మూవింగ్ విత్ ద వెలాసిటీ. ఎలక్ట్రాన్ అనమాట. ఎలక్ట్రాన్ మాస్ ఎంత చెప్పండి? 9.1 into 10 to the power of minus 31 kilogram has the same de Broglie wavelength then, and velocity of the electron is 3 into 10 to the power of 6 meter per second. What is the velocity of the particle? Question ఇప్పుడు చదువుకోండి, అర్థమవుతుంది. A particle of 1 milligram has the same de Broglie wavelength of the electron which is moving with the velocity 3 into 10 to the power of 6 meter per second. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది? 3 into 10 to the power of 6 meter per second అనే వెలాసిటీతో వెళ్తుంది. దాని మాస్ ఆల్రెడీ మనకి అది ఫిక్స్డ్, అది మార్చడానికి లేదు. పార్టికల్ మాస్ ఎంతది? 10 to the power of -6 అనమాట. అయితే దాని వెలాసిటీ ఎంత అన్నాడు, కానీ కండిషన్ ఏమి ఇచ్చాడు? సేమ్ డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్. పార్టికల్ వేవ్ లెంగ్త్, ఎలక్ట్రాన్ వేవ్ లెంగ్త్ సేమ్ అన్నాడు. అంటే h/p ఆఫ్ ద పార్టికల్, h/p ఆఫ్ ద ఎలక్ట్రాన్. పార్టికల్ అంటే mv వేయాలి. h/mv పార్టికల్ వెలాసిటీ, పార్టికల్ మాస్, ఎలక్ట్రాన్ వెలాసిటీ, ఎలక్ట్రాన్ మాస్ తీసుకుంటే m of the particle into velocity of the particle is equals to m of the electron, velocity of the electron. Mass of the particle ఎంత ఇచ్చాడు? 10 to the power of -6. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ మనకి తెలియదు. మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఎంతది? 9.1 into 10 to the power of -31 and its velocity is 3 into 10 to the power of 6 అంటే approximate 27 into 10 to the power of -31 -25 10 to the power of -6 into velocity of the particle. Velocity of the particle is equal to 27 into 10 to the power of -25. ఇది ఇటువైపు వస్తే +6, మైనస్ ఇటువైపు వస్తే +6, 27 into 10 to the power of -19. ఇదనమాట. ఈ రకంగా మనం వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ని సేమ్ డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ అన్నప్పుడు చేస్తాం. అర్థమవుతుందని నేను అనుకోవచ్చా? ఇక్కడ ఏమన్నామంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ ఇంక్రీజ్డ్ 16 times. అంటే ke2 is equals to 16 times of initial kinetic energy. Kinetic energy of the particle is increased 16 times. Percentage of change in de Broglie wavelength అని అడిగాం. అంటే ఎంత de Broglie wavelength ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతుందని. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/√2m/ke. పార్టికల్కి ఇలా తీసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి దీన్ని బట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే λ2/λ1 ఈజ్ ఈక్వల్స్ టు √ke1/ke2. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. కాబట్టి λ2/λ1 ఈజ్ ఈక్వల్స్ టు ke1 దట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 16 times అన్నాడు. ఇంక్రీజ్డ్ టు 16 times అన్నాడు. కాబట్టి 16 ke1 అంటే ఇలా వేసుకుంటే 1/√16 అంటే 4 అవుతుంది. అంటే λ2/λ1 ఈజ్ ఈక్వల్స్ టు 1/4 అయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైనా చేంజ్ అంటే x2 మైనస్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అని ఎప్పుడైనా మీకు ఎక్కడైనా వస్తే x2 మైనస్ x1/x1 into 100 అలా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ λ2ను 1 కింద, λ1 4 కింద తీసుకుంటే 1 - 4/4 into 100. సారీ 4 into 100 అంతే కదా. λ2 1, λ1 4 into 100 పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అంటే ఎంత అవుతుంది? ఇక్కడ కరెక్ట్గా తీసుకుంటే -3/4 into 100 అంటే 25 times -75% అవుతుంది. కాబట్టి మైనస్ అంటే డిక్రీజ్డ్ బై 75% ఆఫ్ ఇనీషియల్. అంటే ఇనీషియల్ ఉండే దాంట్లో 75% తగ్గుతుంది. ఓకేనా? రైట్. అది మీకు స్లోగా వినండి, మీకే అర్థమవుతుంటాయి అవి. ఇక్కడ మనం ఒక ప్రాబ్లమ్ని ఇక్కడ హ్యాండిల్ చేద్దాం. ఎలా అంటే చూద్దాం. ఏ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 2 into 10 to the power of 7 Hz incident on metal surface as threshold frequency. What is work function అన్నది క్వశ్చన్. సో జనరల్గా వర్క్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి?
డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ కానీ తీసుకుంటే హెచ్ న్యూ నాట్ తీసుకోవాలి. అంటే హెచ్ అంటే ఎంత 6.67 ఇంటూ 10⁻⁻34. మన థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాం 2 ఇంటూ 10⁻7 అని అన్నాం. సో వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎంత అవుతుంది అప్రాక్సిమేట్ 4 5 4 3 13.34 ఇంటూ 10⁻, ఇది -34 ఇది +7 అంటే ఎంత అవుతుంది -27 అవుతుంది జౌల్స్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు దీంట్లో హెడ్జ్ యూజ్ చేసావో నీకు ఇక్కడ వచ్చేది ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకేనా, మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? అలాగే ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, ఏ లైట్ ఆఫ్ threshold wavelength 10,000 angstrom unit. Find work function in joule ఒక క్వశ్చన్, ఎలక్ట్రాన్ వోల్ట్ ఇంకో క్వశ్చన్. సో మనకి ఎప్పుడైనా ఈ క్వశ్చన్లో జౌల్లో కావాలనుకోండి మనం ఏం చేయాలి తెలుసా, వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు hc/λలో లాంబ్డాని మీటర్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మీకు వర్క్ ఫంక్షన్ జౌల్లో కావాలి అంటే లాంబ్డా ఎందులో ఉండాలి, మీటర్లో ఉండాలి. కాబట్టి వర్క్ ఫంక్షన్ W ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఎంతది 6.67 ఇంటూ 10⁻⁻34. సి వాల్యూ ఎంత అంటే వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ 3 ఇంటూ 10⁸. ఇక్కడ 10,000 అని ఇచ్చాం. యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటే 10⁻⁻10. యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటే ఎంతది 10⁻⁻10. అప్పుడు ఎంత వస్తుందంటే ఇది అప్రాక్సిమేట్ 20 అనమాట. 6.67 ఇంటూ 3 అప్రాక్సిమేట్ 20 ఇంటూ 10⁻⁻3 10⁸ బై ఇక్కడ 10⁻3 10⁻⁻10 అంటే -7 అనమాట. ఇది పైకి పోతే W ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 10⁻, ఇది పైకి వెళ్తే ప్లస్ అవుతుంది అంటే 15 - 12 అంటే 10⁻12 అవుతుంది. 15 + 7 అంటే 8 + 7 15 అవుతుంది. -3 కాబట్టి 12 అవుతుంది అనమాట. కాబట్టి W ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 10⁻13 2 ఇంటూ 10⁻13. ఇది అర్థమవుతుందా? దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి, దీని వాల్యూ ఎంత వస్తుందమ్మా చూడండి క్లియర్గా, 2 ఇంటూ 10⁻13 వస్తుంది అనమాట. ఇలా నువ్వు లాంబ్డాని మీటర్లో యూజ్ చేస్తే వర్క్ ఫంక్షన్ అనేది జౌల్లో వస్తుంది. ఓకేనా? అలా కాకుండా ఇంకొక ఫార్ములా ఉంది, ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 12,400 ఇంటూ యాంగ్స్ట్రామ్ యూనిట్ అని. వర్క్ ఫంక్షన్ని లాంబ్డాని నువ్వు థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ని యాంగ్స్ట్రామ్ యూనిట్లో యూజ్ చేస్తే వర్క్ ఫంక్షన్ ఎలక్ట్రాన్ వోల్ట్లో వస్తుంది. దానికి రిలేషన్ ఏంటంటే 12,400 బై యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఎన్ని యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అన్నాం, 1000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అన్నాం. 1000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. కాబట్టి నీకు వచ్చిన వర్క్ ఫంక్షన్ ఎంత అవుతుంది, 12.4 ఎలక్ట్రాన్ వోల్ట్లు అవుతుంది. అర్థమవుతుందా? మీకు ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా వర్క్ ఫంక్షన్ జౌల్లోనే వస్తుంది. కానీ వేవ్ లెంగ్త్ మనకి ఇలా ఇచ్చి జౌల్స్లో ఆన్సర్ కావాలి అంటే మనం ఏం చేయాలి, hc/λ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, లాంబ్డాని మీటర్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అలా కాకుండా ఎలక్ట్రాన్ వోల్ట్లో కావాలంటే దేర్ ఈజ్ వన్ షార్ట్ కట్, ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 12,400 బై వేవ్ లెంగ్త్ ఇన్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అన్నది ఒక రిలేషన్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 12,400 బై వేవ్ లెంగ్త్ ఇన్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఓకేనా? వేసుకుంటే మీకు ఎంత వస్తుంది, 1000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లంలో మీకు 12.4 ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తుంది. ఓకేనా? మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? రైట్, ఓకే కదా. సో ఒక క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాం ఏంటంటే, ఏ లైట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ 8,000 angstrom unit is incident on the metal surface whose work function 10,000 angstrom units. Find the kinetic energy of the electron, photoelectron in electron volt అని ఒకటి, జౌల్ అని ఒకటి. చూద్దాం దాని పరిస్థితి ఏంటో. మనం ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ ఎంత అని ఇచ్చాం, 8,000 angstrom unit అని ఇచ్చాం. థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ ఎంత అని ఇచ్చాం, 10,000 ఎలక్ట్రాన్ వోల్ట్ అని ఇచ్చాం. కాబట్టి ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉండాలి, ఫ్రీక్వెన్సీ అయితే ఎక్కువ ఉండాలి, వేవ్ లెంగ్త్ అయితే తక్కువ ఉండాలి. తక్కువ ఉంది కాబట్టి, తక్కువ ఉందంటే అర్థం ఏంటి, ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి
ఫోటో ఎలక్ట్రాన్ వస్తుంది అనమాట. బట్ ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్లో కావాలనుకోండి, అప్పుడు ఇన్సిడెంట్ ఎనర్జీ ఎంత అవుతుంది తెలుసా? ఎనర్జీ E is equals to E in electron volt is equals to 12,400 by lambda. అంటే ఎంత అవుతుంది? 12,400 by 8,000 angstrom unit. ఎంతది? 8,000 angstrom unit. అంటే అప్రాక్సిమేట్ ఎంత అవుతుందంటే ఇది అప్రాక్సిమేట్ 31 టైమ్స్, ఇది 20 టైమ్స్, అంటే 3.1 1.55 అనుకోండి ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. ఎప్పుడైతే వేవ్ లెంగ్త్ నువ్వు యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో వాడతావో ఎనర్జీ ఏమవుతుంది ఎలక్ట్రాన్ వోల్ట్లోకి వస్తుంది. నేను అప్రాక్సిమేట్ చేశాను. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ కాబట్టి, ఈ వేవ్ లెంగ్త్ అంటే ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ కాబట్టి వచ్చిన ఎనర్జీ ఇన్సిడెంట్ ఎనర్జీ అనమాట. అలాగే వర్క్ ఫంక్షన్ కావాలి అంటే W in electron volt is equals to 12,400 by wavelength, threshold wavelength in angstrom units. ఇది ఒక షార్ట్ కట్ అనమాట. కాబట్టి 12,400 by ఎంత వేవ్ లెంగ్త్ పడింది? ఇన్సిడెంట్ వర్క్ ఫంక్షన్ ఎంత ఉంది చెప్పండి? 10,000 angstrom units is the వర్క్ ఫంక్షన్. అంటే ఇది పోతుంది కాబట్టి 1.24 ఎలక్ట్రాన్ వోల్ట్ అనమాట. ఏది? వర్క్ ఫంక్షన్. కాబట్టి ఇప్పుడు ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రకారం ఏమవుతుంది? ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి నీకు ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్లో కావాలంటే ఎనర్జీ, ఇన్సిడెంట్ ఎనర్జీ, వర్క్ ఫంక్షన్ ఎలక్ట్రాన్ వోల్ట్లో కావాలి. కాబట్టి అప్పుడు ఎంత అయింది? 1.55 ఎలక్ట్రాన్ వోల్ట్ మైనస్ 1.24 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ. అంటే ఎంత అవుతుంది చెప్పండి? అప్రాక్సిమేట్గా 1.21 ఎలక్ట్రాన్ వోల్ట్. అది కైనెటిక్ ఎనర్జీ. సపోజ్ ఇది ఫస్ట్ దాని ఆన్సర్ అనమాట. అదే కానీ జౌల్స్లో కావాలనుకోండి, ఎలక్ట్రాన్ వోల్ట్ని జౌల్లోకి మార్చుకోవాలి. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంతది? 1.6 × 10⁻⁻19 వేస్తే ఈ ఎలక్ట్రాన్ వోల్ట్ వల్ల జౌల్లోకి మారిపోతుంది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి 1.6 × 1.2 అంటే అప్రాక్సిమేట్ 1.92 అప్రాక్సిమేట్ టు 10⁻⁻19 జౌల్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఎలక్ట్రాన్ వోల్ట్ కావాలి అనుకుంటే ఓకే. కానీ పాయింట్ ఏంటంటే ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఉండి ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్లో కావాలి అనుకుంటే, ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్లో కావాలి అనుకుంటే 12,400 by యాంగ్స్ట్రామ్ యూనిట్స్ యూజ్ చేయాలన్నమాట. 12,400 by ఇన్సిడెంట్ వేవ్ లెంగ్త్ వేస్తే ఇన్సిడెంట్ ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్లో వస్తుంది. 12,400 by థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ యాంగ్స్ట్రామ్ యూనిట్లో వేస్తే థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ వర్క్ ఫంక్షన్ ఎలక్ట్రాన్ వోల్ట్లో వస్తుంది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్లో కావాలి అంటే ఇది ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంది, ఇది ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంది, కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంది. అదే కానీ జౌల్లో కావాలంటే ఈ ఎలక్ట్రాన్ వోల్ట్ ప్లేస్లో ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.6 × 10⁻⁻19 సబ్స్టిట్యూట్ చేసుకుంటే జౌల్లో మారిపోతుంది. ఓకేనా? సో ఈ రకంగా మనకి ఏం కావాలి? ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్లో కావాలి అంటే దాన్ని మార్చుకోవాలి. ఎలాగా? 12,400 by యాంగ్స్ట్రామ్ యూనిట్ వేసుకుంటే ఎలక్ట్రాన్ వోల్ట్లోకి వస్తుంది. వచ్చిన ఎలక్ట్రాన్ వోల్ట్ మళ్ళీ జౌల్లో కావాలంటే జౌల్ ఎలక్ట్రాన్ వోల్ట్ ప్లేస్లో ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇంకొక చిన్న క్వశ్చన్ చెప్తాను, జాగ్రత్త ఫాలో అవ్వండి. ఇంకొక క్వశ్చన్ చెప్తాను, జాగ్రత్త ఫాలో అవ్వండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ టూ ఇంటూ 10⁻⁷ Hz, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ 1 × 10⁻⁷ Hz అనుకోండి. ఫైండ్ kinetic energy in joule in electron volt అన్నాడు అనుకోండి. అప్పుడు ఎలా ఫాలో అవ్వాలి అంటే ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాం మనం? 2 × 10⁻⁷ అని ఇచ్చాం హెడ్జ్.
థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాం 1 × 10⁷ అని ఇచ్చాం. నీకేంటి కావాలి? కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ ఏంటి? ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తీసుకుంటే ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి మన కైనెటిక్ ఎనర్జీ కావాలంటే ఇన్సిడెంట్ ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్. కాబట్టి ఇన్సిడెంట్ ఎనర్జీ ఎంతది? హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ నాట్. కాబట్టి హెచ్ని కామన్ ఫ్యాక్టర్ తీస్తే న్యూ మైనస్ న్యూ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి హెచ్ అంటే ఎంతది? 6.67 × 10⁻−34. న్యూ ఎంత ఇచ్చాడు? 2 × 10⁻7 మైనస్ 1 × 10⁻7. కాబట్టి 6.67 × 10⁻−34 ఇంటూ 10⁻7 కామన్ ఫ్యాక్టర్ తీస్తే ఇక్కడ 2 - 1 వస్తుంది. కాబట్టి ఎంత అవుతుంది? 2 - 1 1. కాబట్టి 6.67 ఇంటూ ఇది -34, ఇది +7. కాబట్టి ఎంత అవుతుంది? 10⁻−27 జౌల్. ఇది ఎప్పుడైతే మనం ఫ్రీక్వెన్సీని హెడ్జ్లో తీసుకున్నామో ఆన్సర్ అంటే ఇది ఎస్ఐ సిస్టంలో ఉంది. కాబట్టి ఎనర్జీ కూడా ఎస్ఐ సిస్టంలో వస్తుంది. ఎస్ఐ సిస్టమ్ అంటే ఏంటి? జౌల్. అదే కానీ కైనెటిక్ ఎనర్జీని నీకు ఎలక్ట్రాన్ వోల్ట్లో కావాలనుకోండి, ఇక్కడ జౌల్ వద్దు, ఎలక్ట్రాన్ వోల్ట్ కావాలనుకోండి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇఫ్ యూ వాంట్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్ అప్పుడు ఏం చేయాలి? 6.67 × 10⁻−27 జౌల్ని, ఓకేనా? ఒక జౌల్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్ వోల్ట్లు? ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.6 × 10⁻−17 జౌల్. అర్థమవుతుందా? కాబట్టి ఒక జౌల్ అంటే ఎంత అవుతుంది? 6.67 × 10⁻−27 జౌల్ ప్లేస్లో నీకు ఎలక్ట్రాన్ వోల్ట్ కావాలంటే ఏం చేయాలి? 1 ఎలక్ట్రాన్ వోల్ట్ బై 1.67 × 10⁻19 వేసుకుంటే ఇది అప్రాక్సిమేట్ 4 టైమ్స్ అనుకోండి. మైనస్ ప్లస్ అయితే 10⁻−8 ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి నీకు జౌల్స్లో వచ్చిందని ఎలక్ట్రాన్ వోల్ట్లోకి మార్చాలి అంటే ఇది రిలేషన్ తీసుకో. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ 1.67 జే ప్లేస్ రీప్లేస్ చేయాలి. జే ఈజ్ ఈక్వల్స్ టు జే వాల్యూ ఎంత అవుతుంది? 1 ఎలక్ట్రాన్ వోల్ట్ బై 1.67 × 10⁻19 అవుతుంది. కాబట్టి ఈ రకంగా మనకి జౌల్లో ఉన్నదాన్ని ఎలక్ట్రాన్ వోల్ట్లోకి మార్చుకోవచ్చు, ఎలక్ట్రాన్ వోల్ట్ ఉన్నదాన్ని జౌల్లోకి మార్చుకోవచ్చు. వీలైనంత వరకు 4-5 సార్లు ఈ ప్రాబ్లమ్స్ చేయండి. ఏవైనా నన్ను అసైన్మెంట్ అడిగితే నేను పంపుతాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్.